ఇక్కడ ఆయన నాతో చెప్పింది ఏంటంటే, యాక్చువల్లీ నేను మీ గురించి విన్నాను. మీరు మీ నేషనలిస్ట్ కి సంబంధించి నేను ఇద్దరు ముగ్గురు నాకు ఢిల్లీలో చెప్పారు అని చెప్పేసి అన్నామలే డైరెక్ట్ ఆన్ స్క్రీన్ చెప్పారు యాక్చువల్లీ. అంటే ఆయన స్పీడ్ కి తగ్గట్టుగా బీజేపీ రియాక్ట్ అవ్వట్లేదనా ఆయన అసంతృప్తి? లేదు అని అంటే నిజంగా ఆయనకు పొజిషన్స్ కరెక్ట్ గా ఇవ్వట్లేదనా? అన్నామలైని కలవడానికి ట్రై చేద్దామని చెప్పి నేను అపాయింట్మెంట్ అడిగాను సెక్రటరీ దగ్గర. ఓకే సార్ రండి అన్నారు. వెళ్దాను. ఎక్కడ వెళ్తే 100 మంది రూమ్ బయట ఉన్నారు. లోపల ఆయన క్యాబిన్ లోపల ఇంకో 50 మంది ఉన్నారు. అప్పుడు నేను అనుకున్నాను ఇంకేం మీటింగ్ ఇది, ఆయనతో 2 నిమిషాలు దొరికితే చాలా లక్కీ అనుకొని మీ డైరెక్ట్లీ దానికన్నా ముందు ఎవరితోనూ మాట్లాడుతున్నాను. కానీ వాళ్ళందరినీ పక్కన పెట్టేసి నన్ను తీసుకున్నారు సాయిగా. మీరు బిలీవ్ చేయరు, నాకు 5 నిమిషాలు టైం ఇచ్చిన మనిషి లాస్ట్లో 1.5 hours మాట్లాడారు సాయిగా. గంటన్నర సేపు. స్టేట్ జిఎస్డిపికి తీసుకున్న అప్పుకి సాయి గారు కనెక్షనే లేదు. చాలా దారుణమైన పరిస్థితి కేరళలో నడుస్తుందన్నమాట. డికే శివకుమార్ గారు నేను చెప్పారు, చనిపోయిన వాళ్ళు చాలామంది గృహలక్ష్మి స్కీమ్లో డబ్బులు తీసుకున్నారండి. చనిపోయిన వాళ్ళు ఏటీఎంకి వచ్చి బ్యాంక్ వెళ్ళి డబ్బులు తీసుకుంటున్నారండి. వేర్ ఇస్ యువర్ కేవైసీ? ఏం చేశారు మీరు? డికే హరిప్రసాద్ అని ఆయన నేను ఒక సెన్సేషనల్ స్టేట్మెంట్ చేశారు. ఎవడెవడికి పదవి కావాలో వాడు డికే శివకుమార్ దగ్గర వెళ్ళండి, ఎవరెవరు పార్టీకి పనిచేయాలో, సోనియా గాంధీకి పనిచేయాలో, రాహుల్ గాంధీకి పనిచేయాలో, ప్రియాంక నా దగ్గరికి రంటారు. వాళ్ళేమంటున్నారు, మమతా బెనర్జీ మా లీడర్, షీఈ్ ఆ చైర్పర్సన్. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అభిషేక్ బెనర్జీ ఇవి ఓడిపోయిన చాలా పెద్ద కారణం అభిషేక్ బెనర్జీ సైడ్. దాంట్లో డౌట్ లేదు, ఎక్కడ డౌట్ లేదా. నమస్తే, వెల్కమ్ టు నేషనల్ రౌండప్. జాతీయ వార్తాంశాలని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 201వ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చింది. ఈ వారంలో జరిగిన జాతీయ వార్తాంశాలపై విశ్లేషించేందుకు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచాట్లి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సాయి గారు. సురేష్ కొచాట్లి గారు, యాక్చువల్లీ ఇవాళ మనం ఈ రికార్డ్ కొంచెం ముందు చేస్తున్నామేమో. అఫ్ కోర్స్ మనం ఎప్పుడు చేసే టైమే, బట్ ఉదయానికి చేస్తున్నాము. ఇవాళ ఫ్రైడే రోజున యాక్చువల్లీ ఇప్పుడు 12 గంటలకి మనం ఇంకా రికార్డ్ చేసే టైంకి అన్నామలై గారి ఫాలోవర్స్ తో మాట్లాడతారు సోషల్ మీడియాలో అని చెప్పి ఒక ప్రకటన చేశారు. యాజ్ వి రికార్డ్ నౌ, ఇప్పుడు మనం రికార్డ్ చేస్తున్న టైంకి ఆ అనౌన్స్మెంట్ వచ్చింది. సో ఇంకో 2 గంటల తర్వాత ఆయన ఆన్లైన్ లో అందరితో ఇంటరాక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. బట్ నేను దాన్ని గురించి మాట్లాడట్లేదు, కానీ ఆల్మోస్ట్ మనకు నిర్ధారణ అయిపోయినట్టుగానే కనబడుతోంది. అన్నామలై తమిళనాడు రాజకీయాల్లో సొంతగా ఒక కొత్త ప్రస్థానాన్ని మొదలు పెట్టడానికి ఆల్మోస్ట్ సిద్ధమైనట్టుగా సమాచారం. సరే, దాన్ని ఆపడానికి కొంత బీజేపీ జాతీయ నాయకులు ప్రయత్నం చేస్తున్నారని, లేదు ఇంకో 2 రోజులు ఉండమని చెప్పారని, కొంచెం దీన్ని సెటిల్ డౌన్ చేస్తారని, ఇవన్నీ చర్చలు నడుస్తున్న టైమే. నాకైతే అనిపిస్తుంది అంటే సార్, అన్నామలై ఒంటరిగా వెళ్ళినా, మామూలుగా బీజేపీతో కలిసి వెళ్ళినా జాతీయవాద ధోరణిలో మాత్రం ఏం డౌట్ లేదు. ద్రవిడ రాజకీయాల్లో ఆయన చేసిన ఇంపాక్ట్, నేను కూడా ఒక వీడియో చేశాను సార్. ముఖ్యంగా ద్రవిడ రాజకీయాల్లో పెరియార్ మొదలుకొని, అన్నాదురై మొదలుకొని, కరుణానిధి, జయలలిత, ఓకే, వీళ్ళందరినీ విమర్శించినటువంటి ఒక యంగ్స్టర్. అంటే ఆయన లాజికల్ గానే ఆయన ఆర్గ్యుమెంట్స్ అన్ని ముందు పెడుతూ వెళ్ళారు. సో ద్రవిడ రాజకీయాలకు భిన్నమైన ఒక ప్రత్యామ్నాయాన్ని సృష్టించడంలో అన్నామలై తొందరపడుతున్నారా, సరైన వ్యూహంతోనే వెళుతున్నారా? మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? సాయి గారు, అన్నామలై చాలా ఒక కాంప్లెక్స్ క్యారెక్టర్. యాక్చువల్లీ నాకు అది ఎప్పుడు తెలిసిందంటే, కోర్స్ ఫస్ట్ టైం అన్నామలై గారిని పరిచయం కాలేదు, కానీ ఆయన ఎట్లాంటి మనిషి అని తెలిసింది మా కూతురు మణిపాల్లో చదువుకుంటున్నప్పుడు, మణిపాల్ యూనివర్సిటీలో ఉడిపి దగ్గర. అప్పుడు అక్కడ ఒక రేప్ అండ్ మర్డర్ కేసు జరిగింది మణిపాల్ యూనివర్సిటీలో, ఒక మెడికల్ కాలేజ్లో. మన ఆర్జీ కార్ కేసు లాగానే ఒక కేసు జరిగింది, కానీ ఇట్ వాజ్ అన్ ఆటో రిక్షా డ్రైవర్ హూ కమిటెడ్ దట్ రేప్. ఇక్కడ పెద్ద గొడవ జరిగింది, పిల్లలు డెమాన్స్ట్రేషన్, బంద్, అది ఇది పిలుపు, పొలిటికల్ పార్టీస్ అందరూ దిగారు. సో అప్పుడు కర్ణాటక గవర్నమెంట్ ఇమీడియట్గా ఏం చేశారంటే, దీన్ని ట్యాకిల్ చేయాలంటే ఒకటే ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడు, యంగ్ బాయ్, ఆయన పంపిస్తాం అని చెప్పి అన్నామలై గారిని అక్కడ ఎస్పీ ఉడిపిగా పోస్ట్ చేశారు. అన్నామలై వచ్చి ఇమీడియట్గా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ తీసుకున్నారు. అది తెలిసిపోయింది అది ఉడిపి నుంచి డ్రైవర్ కాదు, బయట నుంచి వచ్చినాడు. సో అట్లాంటి దాని ఇన్వెస్టిగేషన్ జరిగింది, అరెస్ట్ చేశారు, అదన్నీ జరిగింది. దాన్ని బట్టి అక్కడ ఉన్న పిల్లలకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది దట్ హియర్ ఇస్ అ యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ హూ విల్ టేకప్ ద కేస్ అని చెప్పేసి. దాని తర్వాత
అన్నామలై అక్కడ మణిపాల్ యూనివర్సిటీలో ఇట్సెల్ఫ్ ఈ ఘటన జరిగిన కారణం కొంటే లేట్ నైట్ చాలా మటుకు పిల్లలు అక్కడ యూనివర్సిటీలో రోడ్ల మీద తిరుగుతుంటారు. అది వాళ్ళ యూజువల్ థింగ్, అది ఏ యూనివర్సిటీకి వెళ్ళినా కానీ ఉంటుంది అది. సో ఆయన ఒక కర్ఫ్యూ టైం పెట్టారు, దట్ ఈస్ 12:30 తర్వాత ఎవరు రోడ్ మీద కనిపించకూడదు ఎక్సెప్ట్ ఫర్ దోస్ హు ఆర్ ఎసెన్షియలీ రిక్వైర్డ్ అనమాట. మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళు ఉండొచ్చు, కానీ మిగతా వాళ్ళు దే షుడ్ అవాయిడ్ గోయింగ్ ఆన్ టు ద రోడ్. రెస్టారెంట్లన్నీ 12:30కి బంద్ చేయాలని చెప్పి ఒక ఆర్డర్ ఇచ్చారు. ఇట్ వాజ్ అ అన్థింకబుల్ యాక్ట్. ఎందుకంటే ఒక యూనివర్సిటీకి వెళ్ళి మీరు చెప్పడం, రేపు ఉస్మానియాలో వెళ్ళి మీరు ఎవరు 12 గంటల దాకా తిరగొద్దంటే న్యాచురలీ దేర్ బి రెబెలియన్. జరిగింది కూడా అక్కడ, హర్తాలు బంద్ అది ఇది మళ్ళీ పాటించారు. అన్నామలై ఆర్డర్ విత్డ్రా చేయాలని చెప్పి నేను అప్పుడే అనుకున్నాను, ఈ అన్నామలై అని మనిషి ఇంత సెన్సేషన్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారు అనేది. ఆయనకు ఒక నిక్ నేమ్ ఉండే అప్పుడు, సింఘం అని చెప్పి, ఎందుకంటే చాలా టఫ్ యాటిట్యూడ్ మనిషి. దాని తర్వాత కోర్స్ ద ఇష్యూ గాట్ సార్టెడ్ అవుట్. పిల్లలు కూడా వాళ్ళకు కూడా తెలిసిపోయింది ఈయన చేస్తున్నదా మంచిదానికే చేస్తున్నారు. దాన్ని చేసి కోర్స్ మా మోహన్ దాస్ పై గారు సపోర్ట్ చేశారు అన్నామలైని చాలా మటుకు, బికాజ్ ఆయన అప్పుడు మణిపాల్ ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్. సో నేను ఫస్ట్ టైం ఒక అన్నామలై అనే క్యారెక్టర్ పేరు అప్పుడు విన్నాను సాయి గారు. తర్వాత మనం ఎప్పుడు అనుకోలేదు, కానీ అన్నామలై తర్వాత తిరిగి వచ్చిన నెక్స్ట్ అవతార్లో మనకు కనిపించింది బీజేపీలో. సో బీజేపీలో వచ్చారు, ఆయన్ని ఐడెంటిఫై చేసి తీసుకొచ్చిన మనిషి మనందరికి తెలుసు. బీజేపీ వైపు నుంచి చాలా మటుకు అమిత్ షా గారు కానీ మోదీ గారు కానీ చాలా ఇంప్రెస్ అయ్యారు. ఇట్లాంటి ఒక యంగ్స్టర్ పార్టీలో వస్తున్న యంగ్స్టర్, అంటే రాహుల్ గాంధీ స్టాండర్డ్ చూస్తే ఈజ్ అ రియలీ అన్ యంగ్స్టర్ అనమాట. ఇప్పుడు కూడా ఐ థింక్ ఇస్ ఓన్లీ 41 or 42 అంతే. ఇప్పుడు 41 ఆ టైంలో అనుకోండి, ఏజ్ ఇస్ జస్ట్ నంబర్ అంటారు. సో వచ్చిన తర్వాత బిఎల్ సంతోష్ గారు తీసుకొచ్చారు. ఈజ్ ద ప్రొటెజే ఆఫ్ బిఎల్ సంతోష్. బిఎల్ సంతోష్ ఆయన ఐడెంటిఫై చేశారనమాట. ఇదంతా చేసిన తర్వాత సాయి గారు అన్నామలై వచ్చి బీజేపీ తమిళనాడులో చేరారు, మన అందరికి తెలిసింది. దాని తర్వాత ఆయన స్టేట్ పార్టీ ప్రెసిడెంట్ చేశారు. తమిళిసై సౌందరరాజన్ని గవర్నర్గా పంపించి తెలంగాణలో అన్నామలైకి ఒక స్పేస్ క్రియేట్ చేశారు. అన్నామలై చాలా రెవల్యూషనరీగా ఒక పాదయాత్ర తీశారు, మన అందరికి తెలిసిందే. ఆ పాదయాత్రలో ఆయన ప్రతి విలేజ్కి వెళ్ళి, ప్రతి గ్రామానికి వెళ్ళి, ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి, ప్రతి చిన్న చిన్న టౌన్స్కి వెళ్ళి బీజేపీ బూత్ వర్కర్స్ ఉన్నారా లేదా అని కనుక్కున్నారు సాయి గారు. ఆలోచించండి, ఆ టైంలో ఏఐడిఎంకే డిఎంకే ఇద్దరు పవర్ఫుల్, ఇప్పుడు కూడా పవర్ఫుల్ అని కాదు, కానీ ఇప్పుడు విజయ్ గెలిచిన తర్వాత వాళ్ళ పవర్ చాలా మటుకు తగ్గిపోయింది అనుకోండి. ప్రతి ఊరికి వెళ్ళి 10 మందిని ఐడెంటిఫై చేసి వాళ్ళని అపాయింట్ చేసి ట్రైనింగ్ ఇచ్చిన మనిషి అన్నామలై. అప్పుడు తమిళనాడు బీజేపీలో చాలా మటుకు కొంతమందికి ఇది నచ్చలేదు, ఎందుకంటే కోర్స్ దానికి కారణాలు ఉన్నాయి. అక్కడ చాలా సంవత్సరాల నుంచి ఉన్న మనుషులు ఉన్నారు. బట్ అన్లైక్ కేరళ కానివ్వండి, ఈవెన్ తెలంగాణ కానివ్వండి, అక్కడ లోకల్ లీడర్స్ అని చెప్పడానికి ఎవరు లేరు పెద్దగా బీజేపీలో, మనకు తెలిసిందే. ఓకే, మీకు ఒకవైపు కరుణానిధి గారు ఉన్నారు ఆ టైంలో, దాని తర్వాత జయలలిత, ఇక్కడ ఎవరు లేరు బీజేపీ వైపు. పొన్ రాధాకృష్ణన్ గారు ఉన్నారు, ఆయన కన్యాకుమారి గెలిచారు, యూనియన్ మినిస్టర్ అయ్యారు, కానీ నథింగ్ లైక్ స్టార్ అన్నమాట. స్టార్ వాల్యూ ఎవరు లేరు అక్కడ. తమిళనాడులో స్టార్ వాల్యూ కావాలి, ఒక పాలిటిక్స్లో మీరు దిగితే స్టార్ వాల్యూ ఉండాలి మీకు. అన్నామలై తీసుకొచ్చారు. దాని తర్వాత సాయి గారు, నేను ఒక సంవత్సరం ముందు అప్రాక్సిమేట్లీ 1.5 years ago చెన్నైకి వెళ్ళాను, ఒక మూవీ ప్రమోషన్ దానికి వెళ్ళాను. అక్కడ వెళ్ళిన తర్వాత అన్నామలైని కలవడానికి ట్రై చేద్దామని చెప్పి నేను అపాయింట్మెంట్ అడిగాను వాళ్ళ సెక్రటరీ దగ్గర. ఓకే సో రండి అన్నారు, వెళ్ళాను. అక్కడ వెళ్తే 100 మంది రూమ్ బయట ఉన్నారు, లోపల ఆయన క్యాబిన్ లోపల ఇంకో 50 మంది ఉన్నారు. అప్పుడు నేను అనుకున్నాను ఇంకేం మీటింగ్ ఇది, ఆయనతో 2 నిమిషాలు దొరికితే చాలా లక్కీ అనుకొని టాకింగ్ టు మీ డైరెక్ట్లీ. దానికన్నా ముందు ఎవరితోనో మాట్లాడుతున్నాను, కానీ వాళ్ళందరినీ పక్కన పెట్టేసి నన్ను తీసుకున్నారు సాయి గారు. మీరు బిలీవ్ చేయరు, నాకు 5 నిమిషాలు టైం ఇచ్చిన మనిషి లాస్ట్లో 1.5 hours మాట్లాడారు సాయి గారు నాతో, 1.5 సేపు. ఇన్ఫ్యాక్ట్ ఐరన్ ఈజ్ ఆ రూమ్ బయట చాలా మంది వెయిట్ చేస్తున్నారు. నేను మళ్ళీ హింట్ చేశాను, సార్ చాలు, ఈ సెడ్ డజంట్ మ్యాటర్, యూ టాక్, ఐ వాంట్ టు లిసన్ టు యూ అన్నారు. అండ్ లాస్ట్లో ఎల్ మురుగన్ గారు ఉన్నారు అక్కడ రూమ్లో, ఆయన కూడా పాపం బయటికి పంపించేశారు. ఐ వాంట్ టు టాక్ టు సంథింగ్ కాన్ఫిడెన్షియల్ టు సురేష్ అన్నారు. చైర్ తీసుకొచ్చి నా ముందు, మేమిద్దరు అక్రాస్ ద టేబుల్ కూర్చున్నాం అనమాట. ఈ చైర్ ఇటువైపు తీసుకొచ్చి మేమిద్దరు ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడారు. అంత అన్అస్యూమింగ్ ఒక లీడర్ అన్నాము. ఇది మన దగ్గర చిన్న చిన్న గల్లీ లీడర్ కూడా ఏదో అనుకుంటారు, వాళ్ళు ముఖ్యమంత్రి అనుకుంటారు ఇక్కడ, కానీ అన్నామలై చూపించిన ఇక్కడికి ఆయన నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది సార్. హైదరాబాద్కి వచ్చినప్పుడు ఆయనతో ఇంటర్వ్యూ మేము ప్లాన్ చేశాము, వెళ్ళాము ఎలక్షన్స్ టైంలో. ఆయన ఇంటర్వ్యూ కోసం వెళ్తే నిజానికి చెప్పాలంటే మన దగ్గర ఉన్న వాళ్ళే పక్కన ఉన్న వాళ్ళు
5 నిమిషాల కంటే ఎక్కువ ఇంటర్వ్యూ ఇవ్వమని చెప్పి మాట్లాడారు ఇక్కడ. అసలు యాక్చువల్లీ నేను ఆయనతో మాట్లాడా. ఆయన నాతో చెప్పింది ఏంటంటే, యాక్చువల్లీ నేను మీ గురించి విన్నాను. మీరు మీ నేషనలిస్ట్ హబ్‌కి సంబంధించి నేను 2, 3 నాకు ఢిల్లీలో చెప్పారు అని చెప్పేసి ఆయన్నే అన్నారు. అన్నామలై డైరెక్ట్ ఆన్ స్క్రీన్ చెప్పారు యాక్చువల్లీ. సో ఆయన 45 నిమిషాలు ఆల్మోస్ట్ 50 మినిట్స్ ఇంటర్వ్యూ ఇచ్చారు. తర్వాత ర్యాలీకి వెళ్లాల్సింది ఉండే 50 మినిట్స్ ఇంటర్వ్యూ ఇచ్చారు. సో బేసికల్లీ ఆ రోజు పాయింట్ కూడా ఇదే. మీరు అంటున్న అంశం మీదనే ఆయన మాట్లాడింది యాక్చువల్లీ. సో మన సిస్టంలో ఈ ముఖ్యంగా ఈ బీజేపీ సిస్టంలో ఉన్నటువంటి ఇష్యూస్ గురించి కూడా అనేక విషయాలు ఆఫ్ స్క్రీన్ మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. నాకు అనిపించింది అప్పుడు కూడా సార్, అంటే మీరు ఒకసారి చెప్పండి, మీరు మాట్లాడినప్పుడు అనిపించింది ఆయన అసంతృప్తితో ఉన్నారా? అంటే ఆయన స్పీడ్ కి తగ్గట్టుగా బీజేపీ రియాక్ట్ అవ్వట్లేదనా ఆయన అసంతృప్తి? లేదు అని అంటే నిజంగా ఆయనకు పొజిషన్స్ కరెక్ట్ గా ఇవ్వట్లేదనా? ఆయన వ్యక్తిగతమా లేకపోతే నిజంగా ఆర్గనైజేషన్ ని స్ట్రెంథెన్ చేయడంలో సమస్య? సాయి గారు ఆ టైంలో లోక్సభ ఎలక్షన్స్ వస్తుందన్నమాట. లోక్సభ ఎలక్షన్స్ కన్నా ఒక 6 నెలల ముందు మీట్ అయ్యాను నేను. సో ఐ థింక్ 4 కూడా కాదు, 3 నెలల ముందు. సో ఆయన క్యాంపెయిన్ ప్లాన్ చేస్తున్నారు. సో ఆయనతో పాటు కొంతమంది నేను మాట్లాడుతున్నప్పుడు కొంత లోపల వచ్చి యంగ్స్టర్స్ వచ్చి ల్యాప్టాప్ మీద చూపిస్తున్నారు, ఐప్యాడ్ మీద చూపిస్తున్నారు, ఇది అన్నారు. ఓకే, డూ ఇట్, హౌ మచ్ ఇట్ విల్ కాస్ట్ అని అడిగారు. సో మచ్ ఇట్ విల్ కాస్ట్ అన్నారు. డూ ఇట్ అన్నారు ఇమీడియట్గా. ఇది సాయి గారు ఆలోచించండి, ఒక ఏం చెప్తారు, ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ లా ఆయన పనిచేశారు. అఫ్కోర్స్ ఈజ్ పిఎస్జీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు. దాంతో ఐఐఎం లక్నో నుంచి హీ డిడ్ ఇస్ ఎంబీఏ. ఇదంతా చేసినా కానీ హీ కమ్స్ ఫ్రమ్ వెరీ వెరీ హంబుల్ బ్యాక్గ్రౌండ్. మన అందరికి తెలిసింది, ఒక రైతు కుటుంబం నుంచి వస్తున్నారు ఆయన. వాళ్ళ నాన్నగారు చాలా హంబుల్ మనిషి, చాలా వెరీ వెరీ ఏం చెప్తారు, అబ్సల్యూట్లీ లోవర్ మిడిల్ క్లాస్ అని చెప్పొచ్చు. అట్లాంటి ఒక అబ్బాయి పాలిటిక్స్లో రావడం, దాని తర్వాత ఆయన అక్కడ వచ్చిన ఎగ్జిస్టింగ్ సిస్టమ్ చూసినప్పుడు బహుశా ఆయనకి కోపం వచ్చింది సాయి గారు. అంటే ప్రతిదానికి అడ్డంకులు వేస్తారు. మన దగ్గర అది నార్మల్, అది ఒక క్రాబ్ మెంటాలిటీ. ఒకరు సక్సీడ్ అవుతున్నారని కనిపిస్తగానే మన వాళ్ళు ఇమ్మీడియట్గా దాన్ని ట్యాకిల్ చేసేస్తారు. ఇది సాయి గారు అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం. సో అన్నామలై ఆ రోజు ఆ ఫ్రస్ట్రేషన్ చూపించలేదు. ఆయనకు తెలియాల్సింది, నా దగ్గర నుంచి ఏం అడిగారంటే, సురేష్ కమ్యూనికేషన్ ఎట్లా చేస్తారు, హౌ డు యూ కమ్యూనికేట్ విత్ పీపుల్ అని అడిగారు నా దగ్గర. అంటే ఐఎమ్ నాట్ పొలిటీషియన్, కానీ నేను మీడియాలో ఉన్నాను అని తెలిసి మట్టుకు నన్ను అడిగా, హౌ ఇప్పుడు మారిపోయింది, ప్రింట్ ఎవరు చదవట్లేదు, ఎక్కువ టెలివిజన్ కూడా చూడట్లేదు, హౌ డు ఐ రీచ్ ద యంగ్స్టర్స్ అన్నారు. యంగ్స్టర్స్, సాయి గారు వెరీ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. ఆయన ఆడియన్స్ ఆయనకి చాలా మటుకు తెలుసు. సెకండ్ ఆడియన్స్ ఈ హ్యాడ్ వాజ్ మహిళలు. ఈ 2 ఆడియన్స్ని మీరు చూడండి సాయి గారు, ఎగ్జాక్ట్లీ ద సేమ్ ఆడియన్స్ జోసెఫ్ విజయ్ తీసుకెళ్ళిపోయారు ఈసారి. ఇది బీజేపీ చేసిన పెద్ద తప్పు. ఈ ఎలక్షన్లో అన్నామలై సపరేట్గా బీజేపీని లీడ్ చేస్తుంటే, నేను ఏదో 50 సీట్లు గెలుస్తారని చెప్పట్లేదు, కానీ ఈ గెలిచిన 1 సీట్ కన్నా బెటర్ వస్తుంది. నాకు అర్థం కాదు సార్ గారు. ఇంకోటి అనాలిసిస్ చేశాను సార్ ఈ మధ్య, నాకు మీ ఒపీనియన్ కావాలి, మీ అంచనాలు కావాలి. ఇప్పుడు అన్నామలై ముందున్న ఆప్షన్స్ గురించి సార్. ఫస్ట్ అసలు యాక్చువల్లీ మొత్తం ఇందాక యంగ్ పాపులేషన్, యంగ్స్టర్స్ ఎలా అడ్రస్ చేయాలని అన్నామలై అన్నాడు అని. నిజానికి ఏజ్ వైజ్ చూస్తే కూడా తమిళనాడులో విజయ్ 51 ఇయర్స్ సార్, విజయ్ ఏజ్, అండ్ అన్నామలై 41 ఇయర్స్, అండ్ ఉదయనిధి స్టాలిన్ ఇప్పుడు అపోజిషన్ లీడర్ 48 ఇయర్స్. ఓకే, ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోకి వస్తే కేటీఆర్ 49 సంవత్సరాలు 49 ఇయర్స్, రేవంత్ రెడ్డి 56 ఇయర్స్, ఓకే, బండి సంజయ్ 54, అరవింద్ 49, ఓకే, పవన్ కళ్యాణ్ 54, లోకేష్ 43, జగన్ 53. ఆల్మోస్ట్ మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు 3 రాష్ట్రాల్లో చూస్తే కూడా 55 సంవత్సరాల లోపలనే ఉన్నారు అందరు. ఓకే, సో అంటే నెక్స్ట్ ఒక 10 ఇయర్స్ 20 ఇయర్స్ రాజకీయాలు చేయగలరు వీళ్ళు. ఓకే, కరెక్ట్ గా కన్సిస్టెంట్ గా పర్ఫెక్ట్ గోల్ తోటి, ఒక అబ్జెక్టివ్స్ తోటి వెళ్ళగలిగితే మేబీ వాళ్ళ తండ్రుల లెగసీని లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి వాటిని క్యారీ ఫార్వర్డ్ చేయడం ఒక పద్ధతి. లేదు ఫ్రెష్ గా వెళ్ళే వాళ్ళు, ఇప్పుడు అన్నామలై కావచ్చు, విజయ్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళందరూ ఫ్రెష్ థాట్స్ తోటి వెళ్ళగలగరు. విజయ్ కొంత ద్రవిడియన్ భావజాలం ఉన్నప్పటికీ. సో నాకు అనిపించేది, ఇప్పుడు అన్నామలై బయటకు వచ్చాడు, ఇటు పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ తెలంగాణ గురించి లేదా ఈ జాతీయవాద రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. ప్రాంతీయ భావనలు ఉన్న ప్లేస్ లో జాతీయవాద రాజకీయాలు చేసేటప్పుడు వీళ్ళ ముందున్న ఆప్షన్స్ ఏంటి? అన్నామలై, ఎస్పెషల్లీ అన్నామలై ఇప్పుడు పొద్దున వెళ్తే ఆయనకున్న ఆప్షన్స్ ఏంటి? సాయి గారు, ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ ద్రవిడియన్ మెంటాలిటీ అన్నది చూడండి, ఇది ఒక 60s నుంచి స్టార్ట్ అయింది. మనకు అందరు తెలిసింది, ఈవీఆర్ మొదలు పెట్టారు, అన్నాదురై తర్వాత కరుణానిధి, దాని ఇన్ బిట్వీన్ పార్టీ స్ప్లిట్ అయిపోయింది, ఎంజీఆర్ గారు వెళ్ళిపోయారు, తర్వాత జయలలిత, ఇక్కడేమో స్టాలిన్, అండ్ ఇప్పుడు ఉదయనిధి. ఈ ద్రావిడియన్ మెంటాలిటీ అనేది ఇప్పుడు తమిళనాడులో ఉన్న యంగ్స్టర్స్లో లేదు సాయి గారు. ఇది చాలా ఇంపార్టెంట్.
వాళ్ళకి బ్రెయిన్ వాషింగ్ లేదు. వాళ్ళు ఏం అర్థం చేసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంజినీరింగ్ చేశారనుకోండి, వాళ్ళకి తెలుసు తమిళనాడులో ఉన్న ఆపర్చునిటీస్ ఉంటుంది. కానీ వాళ్ళు బయటికెళ్ళి పని చేయాలంటే దట్ ఈస్ స్పెషలీ ఇఫ్ దే హావ్ టు గో టు సే ముంబై, లేకుంటే ఢిల్లీ, లేకుంటే గుర్గావ్ లాంటి ప్లేస్, ఈవెన్ హైదరాబాద్లో రావాలంటే ఒక బేసిక్ హిందీ ఉండాలి సాయి గారు, కన్వర్జేషన్ హిందీ ఉండాలి. నాకు గుర్తుంది సాయి గారు, నేను చెన్నైలో చదువుకుంటున్నప్పుడు ఐ వాస్ డూయింగ్ హోటల్ మేనేజ్మెంట్, మా బ్యాచ్ వాజ్ ద ఫస్ట్ నేషనల్ బ్యాచ్. అంటే ఆల్ ఓవర్ ఇండియా నుంచి వచ్చారనమాట. దానికన్నా ముందు బ్యాచ్ అంతా లోకల్ బ్యాచ్, తమిళనాడు స్టూడెంట్స్ మ్యాక్సిమం 90%. చాలా పెద్ద ఇష్యూ ఉండే సాయి గారు. ఆ టైంలో శ్రీలంక ఎల్టీటీ ఇష్యూ ఉండే. అక్కడున్న లోకల్స్కి హిందీ వినంగానే వాళ్ళకి కోపం వస్తుంది. అండ్ మా దగ్గర ఏమో మ్యాక్సిమం నార్త్ ఇండియన్స్ సర్దార్స్ వీళ్ళు ఉన్నారు, వాళ్ళు హిందీయే మాట్లాడతారు. ఇది నేను ఒక మీడియేటర్ లాగా ఇట్లా నాకు తమిళ్ వచ్చు, నాకు హిందీ వచ్చు, ఐ యూస్ టు మీడియేట్ ఇన్ బిట్వీన్. కానీ అప్పుడు అర్థమైంది అదే సాయి గారు, దట్ యంగ్స్టర్స్, అప్పుడున్న యంగ్స్టర్స్, ఇప్పుడు వాళ్ళు నా ఏజ్ ఉంటారు, అప్పుడున్న యంగ్స్టర్స్ ఏమైందంటే వాళ్ళకి అప్పుడు కూడా ద్రవిడియన్ మెంటాలిటీ ఉండేది. తమిళ్ ఇస్ ద బిగ్గెస్ట్ థింగ్, తమిళ్ లాంగ్వేజ్, తమిళ్ కల్చర్ లేదని చెప్పట్లేదు, స్టిల్ అక్నాలెడ్జ్. మోదీ గారు కూడా చెప్తుంటారు చూడండి, ఇప్పుడు తమిళ్ కల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ లాంగ్వేజెస్ అని చెప్పొచ్చు మన దాంట్లో. చాలా మటుకు మదర్ ఆఫ్ సమ్ లాంగ్వేజెస్ కూడా చెప్పు. కానీ అది ఇప్పుడున్న యంగ్స్టర్స్కి లేదు సాయి గారు. ఇప్పుడు కాలేజ్ నుంచి బయటకు వచ్చి యంగ్స్టర్స్ 21, 22, 24, 25 వాళ్ళల్లో ఇది మీకు ఎక్కువ కనిపించదు. ఇది ఫెయిలియర్ ఆఫ్, నేను ఎందుకు చెప్తున్నాను, దిస్ ఇస్ ద ఫెయిలియర్ ఆఫ్ ద యూనియన్ సిస్టమ్. కేరళలో మీకు కేఎస్యు, మీకు ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ వీళ్ళందరూ కనిపిస్తారు, ఈవెన్ ఏబీవీపీ కేరళలో. కానీ తమిళనాడు రాజకీయంలో ఈ యంగ్ స్టూడెంట్ పాలిటిక్స్ ఎక్కువ లేదు సాయిగా. ఉందనుకోండి, కానీ ఇట్ ఈస్ నాట్ యాజ్ మచ్ యాజ్ ఒక నార్త్లో కూడా మనకు జేఎన్యూలో కనిపిస్తుంది, ఢిల్లీ యూనివర్సిటీలో కనిపిస్తుంది, జాదవ్పూర్లో కనిపిస్తుంది. కానీ కేరళ లాంటి స్టేట్, స్పెసిఫిక్లీ టు కేరళ, బికాజ్ నేను అక్కడి నుంచే నాకు తెలుసు దీని గురించి. ఆ ఏజ్లో మీరు బ్రెయిన్ వాష్ చేస్తే, మన దగ్గర నెక్సలిజం మూవ్మెంట్ అట్లనే పెరిగింది, మీకు తెలుసు సాయి గారు. ఆ ఏజ్లో మీరు పీడిఎస్యూ కానీ ఆర్ఎస్యూ వాళ్ళు వచ్చి బ్రెయిన్ వాష్ చేసినప్పుడు నెక్సలిజం మూవ్మెంట్లో చాలా మంది యంగ్స్టర్స్ వెళ్ళారు. ఇప్పుడు విజయ్ సక్సీడ్ అయింది అదే సాయి గారు, దట్ ఆ యంగ్స్టర్ బ్యాచ్ మీరు గుర్తుండండి. ఆయన అఫ్కోర్స్ ఈవీఆర్ స్టాచ్యూ దగ్గర వెళ్ళారు, పూలదండ వేసారు, అన్ని చేశారు. కానీ వన్ థింగ్ ఇస్ వెరీ క్లియర్, ఆయన విజయ్ గెలిచింది ఏంటంటే ఈ యంగ్ ఆడియన్స్. అది అన్నమలకి తెలిసిపోయింది చాలా క్లియర్గా. దట్ ఈస్ వై హీ వాజ్ రెడీ టు టేక్ అ జంప్ ఇమీడియట్లీ. టైం వేస్ట్ చేయకూడదు, ఇంకా 5 సంవత్సరాలు ఉన్నాయి నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్, కానీ 3 సంవత్సరాలు నెక్స్ట్ లోక్సభ ఎలక్షన్కి. యంగ్స్టర్స్ని విజయ్ తీసుకుని, ఎందుకంటే ఇప్పుడు పోటీ ఏమొస్తుంది సాయి గారు, ఒకవైపు విజయ్, ఇంకోవైపు అన్నామలై. ద్రవిడియన్ పార్టీస్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోతుంది సాయి గారు. చూడండి ఇప్పుడు ఇక్కడి నుంచి ఓన్లీ మిడిల్ లెవెల్ ఏజ్ 35+ లేకుంటే 40+ వాళ్ళు దే విల్ గెట్ ఇన్ టు ఓటింగ్ ఫర్ ద్రవిడియన్ పార్టీస్. సో అన్నామలైకి ఆ గ్యాప్ ఒకటి కనిపించింది. ఈ గ్యాప్ నేను అడ్రస్ చేస్తే, ఈ గ్యాప్ని నేను టార్గెట్ చేస్తే మాకు ఒక పొలిటికల్ ఫ్యూచర్ ఉంటుంది తమిళనాడులో, ఒక కొత్త రాజకీయం. మీరు గుర్తుపెట్టుకోండి సాయి గారు, అన్నామలై ఎప్పుడు మోదీ గారిని ఈ డజంట్ నెగటివ్లీ స్పీక్ అబౌట్, ఆల్వేస్ పాజిటివ్, మై లీడర్ ఇస్ నరేంద్ర మోదీ అంటారు ఆయన. అదే టైంలో మొన్న 3 లాంగ్వేజ్ ఫార్ములా సిబిఎస్ఈలో వచ్చినప్పుడు అన్నామలై వ్యతిరేకించారు ఇమీడియట్గా. సో చాలా మంది అడిగారు, ఇదేంటి ఈయన బీజేపీలో ఉండి దాట్ ఇస్ తమిళనాడు పాలిటిక్స్. తమిళనాడులో అది పనిచేస్తుంది. ఓకే, యాంటీ నీట్ ఎగ్జామ్ యాటిట్యూడ్, యాంటీ హిందీ యాటిట్యూడ్, 3 లాంగ్వేజ్ పాలసీ, మన ఎన్ఈపీ 2020 ఇదన్నీ వ్యతిరేకిస్తారు తమిళనాడులో. బికాజ్ వాళ్ళకేంటంటే మాకు ఒక సపరేట్ స్టేట్ అని చెప్పట్లేదు, కానీ మాకు సపరేట్ ఐడెంటిటీ ఉంది. మనకు తెలంగాణలో కనిపిస్తాయి కదా, తెలంగాణలో లేదు అది మనకి. తెలంగాణలో వీ స్టిల్, ఎందుకంటే ఇక్కడ చాలా మటుకు దెర్ ఇస్ ఏ మరాఠీ ఇన్ఫ్లుయెన్స్, కన్నడిగా ఇన్ఫ్లుయెన్స్, నిజాం స్టేట్ ఉన్నప్పటి నుంచి ఇదంతా ఉంది మన దగ్గర. సో మన దగ్గర హిందీ ఇస్ నాట్ అన్ ఇష్యూ. సో అదే యాటిట్యూడ్ మనం చూస్తే తమిళనాడులో ఉన్నది ఇక్కడ లేదు. దానికోసం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ వచ్చినప్పుడు కూడా మనం మాట్లాడుతూ తెలంగాణలో నేను పోటీ తెలంగాణ మంత్రులు ఇమ్మీడియట్గా ఆబ్జెక్ట్ చేయడం ఎందుకు మొదలుపెట్టారు? పవన్ కళ్యాణ్ అంత భయం లేకున్నప్పుడు యూ షుడ్ జస్ట్ ఇగ్నోర్డ్ ఇట్. బట్ వీళ్ళిన్నరు కిస్కా జాగీరా, తేరా జాగీరా, మేరా జాగీరా అని మొదలుపెట్టిన కథ ఇది. సో అన్నామలై ఈజ్ అడ్రస్సింగ్ దట్ ఆడియన్స్. ఇదే ఆయన ఆ రోజు నాతో ఎంక్వైరీ చేసింది ఇదే, వాట్ డూ యంగ్స్టర్స్ వాచ్, వాళ్ళు ఏం చూస్తారు, ఏ వెహికల్స్ యూస్, ఆయనకు తెలియకుండా కాదు, హీ నోస్ ఇట్. కానీ ఈజ్ రీఅఫర్మింగ్ ఫ్రమ్ మీ సేయింగ్ దట్ ఓకే మీరు మీడియాలో పనిచేస్తున్నారు, వెన్ యూ అడ్రస్ ఎ యంగ్ ఆడియన్స్ ఏం చేస్తారు, వాళ్ళు వాట్ ఆర్ దే లుకింగ్ ఫర్. వాళ్ళకేం లేదు, వాళ్ళు పేపర్ చదవరు, టెలివిజన్ చూడరు, ఏదో ఓటీటీ చూస్తారు, అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్ చూస్తారు. దే ఆర్ అండర్ సివియర్ పియర్ ఇన్ఫ్లుయెన్స్. వాళ్ళ జాబ్, వాళ్ళ గ్రోత్ ఇన్ లైఫ్, వాళ్ళ ఫ్యామిలీ, ఇదే వాళ్ళు చూసుకుంటారు. ఇది అడ్రస్ చేయడానికి అన్నామలై ఇప్పుడు అంటున్నారు చూడండి, దట్ ఐ విల్ స్టార్ట్ మై ఓన్ ఎన్జిఓ అన్నారు. ఫస్ట్ ఈ డిడ్ంట్ ఈవెన్ సే పొలిటికల్ పార్టీ, ఆయనకు ఆల్రెడీ ఒక ఎన్జిఓ ఉంది సాయి గారు. ఈ ఎన్జిఓని తీసుకొని ఆయన చాలా మటుకు ఐ థింక్ హీ విల్ గ్రో.
3 సంవత్సరాల తర్వాత 2.5 సంవత్సరాల తర్వాత జస్ట్ బిఫోర్ ద లోక్సభ ఎలక్షన్స్ 2029కి రావాల్సి, అప్పుడు బహుశా అన్నామలై మైట్ ఒక పొలిటికల్ స్విచ్ ఓవర్ చేయగలరు. అప్పుడు దాకా ఆయన ఉన్న ఆడియన్స్ని విజయ్ ఆయన ఈ విల్ నాట్ క్యాంపెయిన్ అగేన్స్ట్ ఏఐడిఎంకే అండ్ డిఎంకే, ఆయన వీళ్ళిద్దరు లేదని చెప్తున్నారు. అబ్సల్యూట్లీ ఫీల్డ్లో లేరు వీళ్ళు. ఇప్పుడు ఉన్నది విజయ్ అండ్ ఐ విల్ బి ద అపోజిషన్ పార్టీ. ఇది ఇప్పుడు జరగబోతుంది సాయిగా. మనకు తెలియదు టుడే 12 గంటలకు ఏం అడ్రస్ చేస్తారో మనకు తెలియదు, కానీ మనం రికార్డ్ చేస్తున్న టైం మనకు తెలియదు. కానీ బహుశా నా అంచనా ప్రకారం హీఈస్ ఎక్స్ప్రెసింగ్ హిస్ మైండ్ అన్నమాట. దట్ ఇప్పుడున్న పాలిటిక్స్లో తమిళనాడులో ఒక మార్పు తీసుకురావాలంటే దిస్ ఇస్ ద వే, అండ్ విజయ్ హెస్ యాక్చువల్లీ షోన్ ఇట్. ఎక్కడ లేని విజయ్ సడన్గా వచ్చి టీవీకే పార్టీ పెట్టి 100 సీట్ల కన్నా ఎక్కువ గెలిచారంటే అది కూడా ద్రవిడియన్ బెల్ట్, ఇద్దరు పవర్ఫుల్ ద్రవిడియన్ పార్టీస్. ఇప్పుడు ఇవాళ డిఎంకే అంటున్నారు మేము ఒక మార్పు తీసుకురావాలి పార్టీలో. ఆలోచించండి, దే ఆర్ టాకింగ్ ద సేమ్ లాంగ్వేజ్. నేను ఇప్పుడు అదే అడుగుతున్నాను సార్. యాక్చువల్లీ ఇప్పుడు డిఎంకే భవిష్యత్ ఏంటి? డిఎంకే ఆల్రెడీ ఇండి బ్లాక్ నుంచి బయటకు వచ్చినట్టుగా మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. సో వాళ్ళు ఆల్రెడీ మాకు సపరేట్ సీటింగ్ అరేంజ్మెంట్ ఇవ్వండి అని చెప్పి లోక్సభలో అడిగారు ఆల్రెడీ. అండ్ ఇండి సమావేశానికి కూడా వాళ్ళు వెళ్ళలేదని చెప్పి తెలుస్తోంది. సో డిఎంకే రాబోయే రోజుల్లో ఎన్డీఏకి మద్దతు ఇచ్చే అవకాశం ఉందా? సరే డైరెక్ట్ కూటమిలో చేరతారా లేదో తెలియదు, కానీ బయట నుంచి ఇష్యూ బేస్డ్ గా పార్లమెంట్ లో మద్దతు ఇవ్వడానికి డిఎంకే ముందుకు వచ్చే అవకాశం ఉందా? ఇదేదో కొత్తది కాదు, ఇదివరకు వాజ్పేయి గారి ప్రభుత్వానికి అప్పట్లో ఎన్డీఏ కూటమిలో డిఎంకే చేరింది కూడా కరుణానిధి టైంలో. కరెక్ట్ సాయి గారు. ఇప్పుడు బేసిక్లీ మోదీ గవర్నమెంట్ వచ్చే రాబోయే సెషన్లో దే ఆర్ బ్రింగింగ్ బ్యాక్ ద ఉమెన్స్ రిజర్వేషన్ బిల్, అమెండ్మెంట్ బిల్. ఉమెన్స్ రిజర్వేషన్ ఉందనుకోండి, అమెండ్మెంట్ బిల్ తీసుకొస్తున్నారు. లాస్ట్ టైం పార్లమెంట్లో మీకు గుర్తుంటుంది, ఇట్ వాస్ డిఫీటెడ్ బికాస్ 2/3 మెజారిటీ రాలేదు. ఈసారి స్ట్రాటజీ ఏముండబోతుందంటే, ఒకవైపు టీఎంసీలో ఉన్న చాలామంది ఎంపీలు ఆ సెషన్ని బాయ్కాట్ చేస్తారు, బాయ్కాట్ లేకుండా వాకౌట్ చేస్తారు ఓటింగ్ టైంకి వచ్చినప్పుడు. డిఎంకే కూడా అదే చేస్తారు. సో సాయి గారు, ద మెయిన్ రీజన్ ఏంటంటే, ఒకటి మనం అర్థం చేసుకోవాలి, వీళ్ళిద్దరూ అంటే టీఎంసీ అండ్ డిఎంకే ఆ సెషన్ని బాయ్కాట్ చేస్తే, అంటే ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ అమెండ్మెంట్ తీసుకొచ్చినప్పుడు డెఫినెట్గా ఈ బిల్ పాస్ అవుతుంది. కానీ దానికన్నా ముందు మీరు చెప్పారు వాజ్పేయి గారి టైంలో కరుణానిధి ఈజ్ వెరీ క్లోజ్ టు వాజ్పేయి గారు. యాక్చువల్లీ అక్కడే జయలలిత కూడా కోపం వచ్చింది, మీకు గుర్తుంది, రాత్రిపూటకు అరెస్ట్ అంతా జరిగింది, కరుణానిధి చాలా డ్రమాటిక్గా జరిగింది అది. సో ఆ ఓల్డ్ రిలేషన్షిప్ ఇప్పుడు ఉంది సాయి గారు. కానీ అన్నిటికంటే పెద్ద డిఎంకేకి కోపం ఏంటంటే, అండ్ న్యాచురల్లీ అది మా టికెట్ మీద పోటీ చేశారు కాంగ్రెస్ వాళ్ళు. మేము ఇచ్చిన సీట్ల నుంచి పోటీ చేసి 22 సీట్లు పోటీ చేసి 5 సీట్లు గెలిచింది మేము ఇచ్చిన సపోర్ట్తోని. కాంగ్రెస్ అక్కడ ఏం లేదు. ఇంత అయిన తర్వాత కూడా రాహుల్ గాంధీ స్టాలిన్ దగ్గర మాట్లాడకుండా ఇమ్మీడియట్గా విజయ్కి సపోర్ట్ ప్రామిస్ చేశారు. ఎందుకు? అదొక కోపం ఉంది. అండ్ డెఫినెట్లీ ఐ థింక్ మా దాంట్లో అంటారు చూడండి, వేడి నీళ్ళ పడిన పిల్లి చల్లనీళ్ళు చూస్తే భయపడుతుందంట, అదే కేసు ఇది. ఇప్పుడు స్టాలిన్ కానీ ఉదయనిధి వీళ్ళు భయపడతారు, ఎందుకంటే వీళ్ళు తెలుసు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎట్లాంటి వాళ్ళో మాకు తెలియదు, ఇప్పుడు మళ్ళీ దాంట్లో వెళ్ళిపడతారు అని చెప్పేసి. సో దట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ కమింగ్ సాయి గారు. ఇది యాక్చువల్లీ ద్రవిడియన్ పాలిటిక్స్ అనేది ఒక ఐ థింక్ అసెండెన్సీలో వచ్చేసింది సాయి గారు. ముందు ఉండే, ఇప్పుడు డిసెండెన్సీలో వచ్చేసింది, ఇప్పుడు కిందకి వెళ్తుంది. యాజ్ ద ఏజింగ్ పాపులేషన్ వాళ్ళు అటువైపు వెళ్ళిపోతారు, యంగ్స్టర్స్ ఎంతమంది వస్తారో మీరు చూడండి, ఇంకా మార్కులు వస్తాయి సాయి గారు. ఈ ఎలక్షన్ చూపించింది. మీరు అందరూ అన్నారు ఈయన ఫ్రీబీస్ ఆఫర్ చేసిండు, ల్యాప్టాప్లు, డబ్బులు, అది ఇది. స్టాలిన్ తక్కువ ఆఫర్ చేశారు సాయి గారు, ఈపీఎస్ తక్కువ ఆఫర్ చేశారు, అందరు అదే అన్నారు, అదే ల్యాప్టాప్లు, అదే డబ్బులు అందరు ప్రామిస్ చేశారు. కానీ విజయ్ ఎందుకు గెలిచారు? మనం ఎవ్వరు అండర్ కరెంట్ మనం ఎవ్వరు గెస్ట్ చేయలేదు సాయి గారు. దట్ ఈస్ ప్రిన్సిపలీ బికాస్ ఆ యంగ్స్టర్స్ని విజయ్ ట్యాకిల్ చేశారు. యంగ్ ఆడియన్స్కి విజయ్ చూపించిన ఒక రూట్, నేను యంగ్, మీరు చెప్పినట్లు ఏజ్ వైజ్ వాళ్ళు చూడండి అందరు ముస్లింలు అటువైపు, నన్ను చూడండి అని చెప్పేసి. ఐ థింక్ అక్కడే బీజేపీ చేసిన తప్పు. అన్నామలైని ఈ పొత్తు నుంచి బయట పెట్టారు, ఏఐడిఎంకి ఏదో వెళ్ళిన పొత్తులో ఇప్పుడు బహుశా పార్టీ లీడర్స్ తెలుసుకుంది. ఇంకోటి ఏంటంటే సాయి గారు, నిన్నటి చెప్తున్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇంటర్ఫియర్ అవుతున్నారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు అన్నామలైని ఉంచుకోవడానికి చాలా ట్రై చేస్తున్నారని. కానీ తమిళనాడు ఆర్ఎస్ఎస్ మిగతా ప్లేస్ లాగా అంత ఎఫెక్టివ్ కాదు సాయి గారు. వాళ్ళు ఇంత ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేయలేరు. వాళ్ళ దాంట్లో కొంతమందికి ఇప్పుడు కూడా ద్రవిడియన్ భావజాలం ఉంది సాయి గారు. దట్ ఈస్ ద ప్రాబ్లం. సో అంత మట్టుకు అన్నామలై అడిగిన దానికి ఓపెన్గా వీళ్ళు యాక్సెప్ట్ చేయకపోవడం కారణం అదొకటి. ఈవెన్ దో బిఎల్ సంతోష్ గారు పార్టీలో తీసుకొచ్చిన మనిషి, అప్పుడు కూడా తమిళనాడు యూనిట్ రాష్ట్రీయ స్వయం సేవకు వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అన్నామలైని. ఒక సెక్షన్ ఉన్నారు వాళ్ళు, దే ఆర్ రెడీ టు యాక్సెప్ట్. సో తమిళనాడు రాజకీయంలో బహుశా ఇవాళ అన్నామలై చేయబోతున్న అనౌన్స్మెంట్ చాలా పెద్ద ఒక
మలుపు తీసుకొస్తుంది డెఫినెట్గా, దాంట్లో డౌట్ లేదు సాయి గారు. ఓకే. అన్నామలైకి పర్సనలీ అండ్ తమిళనాడు పాలిటిక్స్లో ఈ ద్రవిడియన్ పార్టీస్ని పక్కన పెట్టడానికి, వాళ్ళని ఆల్మోస్ట్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఫినిష్ చేయడానికి చేస్తున్న గేమ్ ఇది సాయి గారు. ఇది మీరు పంజాబ్లో కూడా చూసుంటారు సాయి గారు. పంజాబ్లో శిరోమణి అకాలీదళ్ అనే పార్టీ చాలా సంవత్సరాల నుంచి వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉండే. ఇన్ఫాక్ట్ దే వర్ ద ఓల్డెస్ట్ అలయన్స్ పార్ట్నర్స్ ఆఫ్ బీజేపీ. 84 నుంచి ప్రకాష్ సింగ్ బాదల్ గారిది శిరోమణి అకాలీదళ్ ఇన్ఫ్లుయెన్స్. అండ్ అకాలీదళ్ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ సిక్ కమ్యూనిటీ హైయెస్ట్ దాని నుంచి ఎస్జిపిసి సిక్ గురుద్వారా ప్రబంధక్ కమిటీ నుంచి వచ్చిన పవర్ సాయి గారు వాళ్ళకి. కానీ ఒక ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి పార్టీ వచ్చి ఆ రీజనల్ ఇన్ఫ్లుయెన్స్, రిలీజియస్ ఇన్ఫ్లుయెన్స్ మొత్తం తీసేశారు సాయి గారు. ఇప్పుడు చూడండి ఎంత పెథటిక్ స్టేట్లో ఉన్నారు వీళ్ళ శిరోమణి అకాలీదళ్ అనేది. అది అక్కడే అర్థమైపోతుంది మీకు. ఒక టైం తర్వాత అక్కడున్న ప్రజలు మార్పు కోరుకుంటారు, వాళ్ళకు అరిగిపోయిన పాత రికార్డు వాళ్ళకి వద్దు. అదే తమిళనాడులో జరిగింది సాయి గారు. దాట్ వాజ్ ద డిమాండ్, ఇంకేం లేదు. ఒక లాలూ ప్రసాద్ యాదవ్ని దింపడము, లేకుంటే మమతా బెనర్జీ కిందకి దింపడం కాదు. దట్ వాజ్ ప్యూర్లీ పాలిటిక్స్. ఇక్కడ ఇట్ వాజ్ అ రిలీజియస్ అండ్ ఒక డినామినేషన్ బేస్డ్ ఒక ఇన్ఫ్లుయెన్స్ తగ్గింది సాయి గారు. అదే తమిళనాడులో జరిగింది. ఆ గ్యాప్ని అన్నామలై ఫిల్అప్ చేసుకుంటున్నారు. ఆయనకు తెలిసిపోయింది, దిస్ ఇస్ అ గ్యాప్, లెట్ మీ గెట్ ఇన్ టు దట్ గ్యాప్. కరెక్ట్, కరెక్ట్. ఓకే సార్. సార్ ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. కేరళకు సంబంధించినటువంటి విషయాల్లో, కేరళలో అంటే యాక్చువల్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈవెన్ తెలంగాణలో అధికారంలోకి వచ్చినప్పుడు కానివ్వండి, ఈవెన్ ఇప్పుడు కేరళలో కానివ్వండి, ఈవెన్ విజయ్ కూడా అదే అనౌన్స్మెంట్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఏంటంటే గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పుల మీద లేదా ఒప్పుల మీద, గత ప్రభుత్వాలకు సంబంధించినటువంటి వైఫల్యాల మీద ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయడం, వైట్ పేపర్ రిలీజ్ చేయడం. సో ఇప్పుడు కేరళ వైట్ పేపర్ నిజంగా దిగ్భ్రాంతికరంగా కనబడుతోంది ఒక రకంగా చెప్పాలంటే. వివరాలు ఏంటి సార్? వివరాలు చెప్తారా? అసలు ఏంటి కేరళలో ఈ వైట్ పేపర్ ఇష్యూ వివరాలు ఏంటి? సాయి గారు, తెలంగాణలో మీరు చెప్పిన మాట కరెక్టే. కానీ తెలంగాణకి, కర్ణాటకకి, ఈవెన్ టు లార్జ్ ఎక్స్టెంట్ ఆంధ్రప్రదేశ్కి నాన్ లిక్కర్ రెవెన్యూ ఉంది సాయి గారు. కానీ కేరళ లాంటి ప్రదేశం లాటరీ మీద, లిక్కర్ మీద నడుస్తుంది సాయి గారు. ఆలోచించండి, ఒక ప్రొడక్టివ్ రెవెన్యూ లేదు. సో నిన్న ముఖ్యమంత్రి విడి సతీశన్ ఆయన దీనికన్నా ముందు కూడా చెప్పారు, నేను రాగానే ఒక వైట్ పేపర్ ప్రెజెంట్ చేస్తాను స్టేట్ ఫైనాన్సెస్ మీద. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా చేశారు. కానీ ఆ దాంట్లో చూపించింది ఏంటంటే మెయిన్గా సాయి గారు, టోటల్ అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ 5 లక్షల కోట్లు. ఇప్పుడు మనం అంటాం ఆంధ్రాలో తెలంగాణలో తక్కువ కదా. ఆంధ్ర తెలంగాణ రెవెన్యూ అండ్ బడ్జెట్ పెద్దది సాయి గారు. కేరళ చిన్న బడ్జెట్ ఉంటుంది, చిన్న స్టేట్, బడ్జెట్ తక్కువ వాళ్ళకి. సో న్యాచురల్లీ 5 లక్షల కోట్లు మీరు అప్పు తీసుకున్నప్పుడు దాన్ని మీరు యాజ్ అ పార్ట్ ఆఫ్ ద కేరళ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ జిఎస్డిపి చూస్తే 35.5% సాయి గారు, 35.5. నేషనల్ యావరేజ్ సమ్వేర్ అరౌండ్ 20 సంథింగ్. మిగతా 7 or 8 పెద్ద స్టేట్స్ తీసుకుంటే కూడా వాళ్ళది కూడా చాలా తక్కువ. 35% అంటే మీరు ఆలోచించండి, మీ దగ్గర వచ్చే ఆదాయం నుంచి మీరు 35% మీరు అప్పు తీసుకున్న, అప్పు ఒకటే, ఇంట్రెస్ట్ సపరేట్ సాయి గారు, దట్ ఈస్ కమింగ్ లేటర్ అన్నమాట. సో ఇది అని చూస్తారు. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, విడి సతీశన్ గారు కూడా చెప్పారు, పేమెంట్ అరియర్స్ 48,000 కోట్ల పేమెంట్ అరియర్స్ ఉంది సాయి గారు. ఇదేంటి, అక్కడున్న సప్లైకో అని చెప్పేది వీళ్ళ దగ్గర ఈ రైస్, బియ్యం అంతా కొనుక్కుంటారు సాయి గారు ఫార్మర్స్ దగ్గర నుంచి. మన దగ్గర కూడా చేస్తారు చూడండి, ఎఫ్సిఏ లాగా. అక్కడ సప్లైకో అని ఉంది కేరళ గవర్నమెంట్, వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు. అక్కడున్న చాలా మటుకు ఇంజనీరింగ్ కాలేజ్కి డబ్బులు ఇవ్వాలి, ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి ఇవ్వాల్సిందా ఆ డబ్బులు ఇవ్వాలి, ఏమి ఇవ్వకుండా 48,000 కోట్ల అవుట్ స్టాండింగ్ పెట్టేసి సతీశన్ గారికి అప్పగించేసి వెళ్ళిపోయారు పినరాయి విజయన్. నిన్న అసెంబ్లీలో చాలా పెద్ద గొడవ జరిగింది. వైట్ పేపర్ ఏంటి, దీని అదేంటి, ఇదేంటి, ప్రైవేటైజేషన్ జరగబోతుంది సాయి గారు. ఇంకా కొన్ని ఉన్నాయి చాలా మటుకు. కేరళది ఏంటంటే ఇప్పుడున్న టోటల్ ఎక్స్పెండిచర్ ఒకటే సాయి గారు, 77% వాళ్ళ టోటల్ రెవెన్యూ రెసీట్స్ నుంచి, అంటే వచ్చే ఆదాయంలో 100 రూపాయలు వస్తే 77,000 రూపాయలు దీనికి ఖర్చు అవుతున్నాయి. నాన్ ప్రొడక్టివ్, మీరు క్యాపిటల్ ఎక్స్పెన్సెస్ లేదు, మీరు మిగతా అసెట్ క్రియేషన్ లేదు, ఏం లేదు. ఐ థింక్ క్యాపిటల్ ఈజ్ ఓన్లీ 1.2% అంతే. ఆలోచన, ఒక బ్రిడ్జ్ కట్టడము, ఒక రోడ్ కట్టడము, స్కూల్ కట్టడం, డబ్బులు లేవు వీళ్ళ దగ్గర. సో కేరళ ఫిజికల్ సిచ్యువేషన్ సాయి గారు, ఇప్పుడు వీళ్ళు టోటలీ ఆర్బీఐ మీద డిపెండెంట్ ఉన్నారు. ఇంకా ఏం లేదు, అక్కడ డబ్బులు లేవు. అక్కడ ఎంప్లాయీస్కి శాలరీ పెన్షన్లు ఇచ్చుకుంటూ పోతున్నప్పుడు
డెఫినెట్గా కేరళకున్న ఇప్పుడున్న పరిస్థితి చాలా దారుణం సాయి గారు. ఇన్ఫాక్ట్ దీంట్లో ఒక చాప్టర్ కూడా ఉంది, వే ఫార్వర్డ్ అని చెప్పి ఏం చేయాలని చెప్పారు. సాయి గారు ఎప్పుడు చూస్తే ఆర్బీఐ వాళ్ళది వేస్ అండ్ మీన్సే బతుకుతున్నారు సాయి గారు. ఆర్బీఐ దగ్గర నుంచి లోన్లు తీసుకుంటారు, ఈ లోన్ల మీదే వీళ్ళ బతకడానికి. ఐ గివ్ యూ సమ్ నంబర్స్ సాయి గారు. ఐ మీన్ ఇట్ ఈస్ వెరీ షాకింగ్. ఎందుకంటే మనం అనుకుంటాం తెలంగాణ గవర్నమెంట్కి ఇంత అప్పు, కేసీఆర్ గారు ఇంత అప్పు తీసుకున్నారా అది ఇది అని చెప్పేసి. ఐ గివ్ యూ 1 or 2 ఎగ్జాంపుల్స్ సాయి గారు. అక్కడ ఉన్న పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, ఓకే సాయి గారు, అక్కడ ఉన్న పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, దిస్ ఇన్క్లూడ్స్ కేఎస్ఆర్టీసీ, మన దగ్గర ఉన్న టీఎస్ఆర్టీసీ లాగానే అక్కడ కేఎస్ఆర్టీసీ, కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్. అది కాకుండా అక్కడున్న వాటర్ అథారిటీ, వీళ్ళ లాసెస్ 78,000 కోట్లు. ఆలోచించండి, వాళ్ళ నెట్వర్క్ కూడా అయిపోతుంది. ఇఫ్ యూఆర్ ప్రైవేట్ కంపెనీ యూ కూడా గాన్ బ్యాంక్రప్ట్, మీరు లిక్విడేషన్లో వెళ్ళిపోతారు మీరు. అంటే నీళ్లు సప్లై చేస్తున్నారు, డబ్బులు రావట్లేదు. బస్సు నడిపిస్తున్నారు, బస్సు నుంచి డబ్బులు ఇంత కేరళలో ద స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ చాలా తక్కువ సాయి గారు, అక్కడ ప్రైవేట్ ఆపరేటర్స్ ఎక్కువ. ఆలోచించండి, ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ సిచ్యువేషన్కి తీసుకొచ్చారు వీళ్ళు స్టేట్ని. సో దీన్ని ఎల్డిఎఫ్ లాస్ట్ 10 సంవత్సరాల నుంచి పరిపాలించారు. దానికన్నా ముందు కాంగ్రెస్ వాళ్ళు కూడా తక్కువ కాదు, కానీ ఈ సిచ్యువేషన్కి ఎప్పుడు రాలేదు సాయి. 78,000 కోట్లు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 నెలల ముందు దాకా సాయి గారు అక్కడున్న రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఎంప్లాయీస్కి జీతం 1 నెల తర్వాత ఇస్తుండే. ఈ నెల జీతం నెక్స్ట్ మంత్ ఇస్తుండే. తర్వాత కొన్ని రోజుల తర్వాత మినిస్టర్ అన్నారు, అక్కడ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, మీరు కంప్లైంట్ చేస్తున్నారు, మీకు 1వ తారీఖు జీతం వస్తుంది కదా అన్నాడు. కానీ సార్ అది 2 నెలల ముందు జీతం సార్ అన్నారు. ఇది ఈ లాజిక్ వీళ్ళ అంట. వాళ్ళ దగ్గర ఇంకొక ఆర్గనైజేషన్ ఉంది సాయి గారు, కిఫ్బీ అని పెట్టుకున్నారు, ఒక ఫైనాన్షియల్ బోర్డ్ లాగా. ఎందుకంటే మీరు ఫస్ట్ కేఎస్ఆర్టీసీ అప్పులు తీసుకున్నారు సాయి గారు, బస్సులు కొనుక్కున్నారు, డబ్బులు గట్టలేదు, అప్పుడు వాళ్ళని బ్లాక్ లిస్ట్ చేసేసారు బ్యాంకులు అందరు కలిసి. దాని తర్వాత మిగతా హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు వెళ్ళారు, వాళ్ళు అప్పు తీసుకున్నారు, వాళ్ళు కూడా తిరిగి కట్టలేదు, వాళ్ళని బ్లాక్ లిస్ట్ చేశారు. కేరళ వాటర్ అథారిటీ వెళ్ళారు, వాళ్ళు అప్పు తీసుకున్నారు, మళ్ళీ వాళ్ళు డబ్బులు కట్టలేదు, వాళ్ళని కూడా బ్లాక్ లిస్ట్ చేసేసారు. లాస్ట్లో వీళ్ళు ఏం చేశారంటే కిఫ్బీ అని చెప్పి ఒక నాన్ స్టేట్ యాక్టర్ని తీసుకొచ్చారు, కేరళ ఇన్వెస్ట్మెంట్ అండ్ బోర్డ్ అనమాట. ఆ బోర్డు తీసుకొచ్చి బోర్డు ఏం చేశారు, అప్పులు తీసుకున్నారు. వీళ్ళేమనుకున్నారు, అండ్ దే సెడ్ వెరీ క్లియర్లీ కిఫ్బీ హస్ నథింగ్ టు డూ విత్ ద స్టేట్ గవర్నమెంట్ అన్నారు. కాదు, అప్పుడు బ్యాంకులు అన్నారు మేము మీకు డబ్బులు ఇస్తున్నాము, మీ డబ్బులు ఎవరు చెల్లించుతారు అని అడిగారు. అప్పుడు వీళ్ళు అన్నారు అది మేం కాదు, కేరళ గవర్నమెంట్ చేస్తా అన్నారు. అదే మీరే చెప్పారు కదా ఇప్పుడు, మీరు కేరళ గవర్నమెంట్తో సంబంధం లేదని, మీరు ఎట్లా కేరళ గవర్నమెంట్ కడతారు. కిఫ్బీ ఏం చేస్తారంటే సాయి గారు, స్కూళ్ళు కడతారు, కొన్ని డ్రైనేజ్ ప్రాజెక్ట్స్ తీసుకుంటారు, కొన్ని వాటర్ ప్రాజెక్ట్స్ తీసుకుంటారు. దీనికి ఎందుకంటే వాళ్ళకి డబ్బులు లేవు, సో వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ బస్సులు కొనలేరు, సో వీళ్ళేం చేస్తున్నారు, బస్సులు కొని కేరళ స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కి ఇస్తున్నారు. వాళ్ళు ఏమైనా ఇస్తారా వీళ్ళకి, అది ఇవ్వట్లేదు. టెక్నికలీ కిఫ్బీ దగ్గర ఉన్న డబ్బులంతా కేరళ గవర్నమెంట్ చెల్లించాలి. అది ఇప్పుడున్నది 21,000 కోట్లు. ఓకే సాయి గారు, అండ్ రిమెంబర్ దిస్ వెరీ స్మాల్ స్టేట్స్. 48,733 కోట్లు ప్రీవియస్ ఎల్డిఎఫ్ గవర్నమెంట్ నుంచి నేను చెప్పాను మీకు. క్యాపిటల్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీ కంట్రీలో, దేశంలో అన్నిటికంటే తక్కువ. అంటే మీరు అసెట్స్ క్రియేట్ చేయట్లేదు, మీరు రోడ్లు వేయట్లేదు, మీరు డబ్బులు తీసుకుంటున్నారు రోడ్ల కోసం చెప్పి అది ఎక్కడ డైవర్ట్ చేసేస్తున్నారు. అదే జరిగింది. దీనికన్నా ముందు కూడా ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చిన డబ్బులు సాయి గారు అది స్టేట్ డెవలప్మెంట్ కోసం వాడుకోవాలి, అది తీసుకెళ్ళి వీరు శాలరీ ఏరియాస్లో కట్టేశారు. ఆలోచించండి, ఇప్పుడు 77% రెవెన్యూ ఇది శాలరీ అండ్ పెన్షన్స్కి వెళ్తుంది సాయి గారు. 100 రూపాయలు వస్తే దాంట్లో 77 రూపాయలు శాలరీ అండ్ పెన్షన్కి ఒకటే వెళ్తుంది. దాని తర్వాతనే మిగతాది. దీని తర్వాత ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఉంది, ఇది తీసుకున్న అప్పుకి ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఇవ్వాలి కదా, అది ఉంది. ఈ స్టేట్ జిఎస్డిపికి తీసుకున్న అప్పుకి సాయి గారు కనెక్షనే లేదు. చాలా దారుణమైన పరిస్థితి కేరళలో నడుస్తుంది అన్నమాట. టోటల్ డెట్ మేము చెప్పాను చూడండి, 5.07 lakh crores సాయి గారు. ఇది ఎట్లా చెల్లిస్తారు సాయి గారు? దిస్ ఈస్ గోయింగ్ ఎ బిగ్ క్వశ్చన్. ఎందుకంటే ఎక్కడి నుంచి మీకు రాబోయే డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది? ఇది చాలా మటుకు ఇప్పుడు కేరళ గవర్నమెంట్ కూడా, ఈ పినరాయి విజయన్ గవర్నమెంట్ కానీ, ఈవెన్ రాబోతున్న కొత్త గవర్నమెంట్ కూడా అంతే సాయి గారు, ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా అంతే, వీళ్ళు కూడా ఏం చేయలేరు. దే ఆర్ టేకింగ్ దట్. ఇప్పుడు కొన్ని రికమెండేషన్స్ ఇచ్చారు సాయి గారు. ఏంటి రికమెండేషన్స్? అది మనం అనుకుంటాం చాలా పెద్ద రికమెండేషన్స్ ఏమైనా రాబోతున్నాయి. కేరళలో ఒక్క కంపెనీ కూడా ప్రైవేటైజ్ చేయనియరు సాయి గారు. ద టోటల్ పిఎస్యూ లాసెస్ ఈజ్ మోర్ దాన్ 80 to 90,000 crores సాయి. ఆలోచించండి. ఓకే, ఈ అప్పు ఎక్కడి తీసుకుంటారు? అప్పు తీసుకొని ఇప్పుడు అప్పు తీసుకోలేకపోతున్నారు. ఆ స్టేట్కి వచ్చేసారు సాయి గారు. ఈవెన్ ఇప్పుడు ఎల్డిఎఫ్ గవర్నమెంట్ వెళ్తూ ఏం చేశారు సాయి గారు,
కొంచెం డబ్బులు రావాలండే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి, అంటే ఆర్బీఐ నుంచి రావాలంటే 16th ఫైనాన్స్ కమిషన్ దగ్గర నుంచి రావాలి. వీళ్ళు ఆల్రెడీ దాన్ని ఫిగర్ పెంచుకొని 2.38 ఉంటే దాన్ని 2.58 చేసేసారు. ఎక్కడ సాయి గారు డబ్బులు లేవు అంటే మీరు హవాలా మాట్లాడుతున్నారనమాట. డబ్బులు వస్తుంది. మీరేం వాట్ ఆర్ యూ డూయింగ్ టు ఇంక్రీజ్ రెవెన్యూ? ఇప్పుడు తెలంగాణలో చూసింటారు, రేవంత్ రెడ్డి గారు చేయలేదు కానీ ల్యాండ్ రేట్స్ పెంచేశారు. ఇవాళ నుంచి ఐ థింక్ టుడే ఇట్స్ బికమింగ్ ఎఫెక్టివ్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. ఓపెన్గా చెప్పేశారు మినిస్టర్ కూడా, మేము రెవెన్యూ పెంచడానికి చేస్తున్నాం, కోకాపేటలో ల్యాండ్ అమ్ముకుంటున్నాం. గవర్నమెంట్ దగ్గర ఇక్కడ మిగతాది లేదు. ఎందుకంటే యు ఆర్ నాట్ అ మహారాష్ట్ర విచ్ ఇస్ అ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్, యు ఆర్ నాట్ గుజరాత్ విచ్ ఇస్ అ ఫైనాన్షియల్ సెంటర్. ఇక్కడ మన దగ్గర ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా లేదు. అఫ్కోర్స్ హైదరాబాద్ వైపు మహీంద్రాది ఉందనుకోండి, కానీ దట్ ఈస్ నాట్ పూణే చూస్తే పూణే లాంటి కాదు. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కేరళలో ఈ ఫిజికల్ డిసిప్లిన్ లేదు సాయి గారు. అబ్సల్యూట్లీ నో ఫిజికల్ డిసిప్లిన్. ఫిజికల్ డిసిప్లిన్ లేకుండా మీరు ఏం చేస్తారు? మీరు ఎట్లా డబ్బులు సంపాదిస్తారు, ఎట్లా డబ్బులు ఖర్చు పెడతారు? ఇదే అడుగుతున్నారు. అక్కడ ఉన్న ప్రజలు కూడా అదే అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళ మీద పడుతుంది సాయి గారు, ఈ భారం అంతా వాళ్ళ మీద పడుతుంది. తర్వాత ఈ కిఫ్బీ చూడండి, నేను కిఫ్బీ ఎగ్జాంపుల్ మీకు ఇచ్చాను సాయి గారు. ఐ టెల్ యూ సంథింగ్ మోర్ అబౌట్ కిఫ్బీ. వీళ్ళేం చేశారంటే అక్కడ అప్రూవల్స్ టోటల్ తీసుకున్నప్పుడు వీళ్ళు టోటల్గా 56,000 కోట్లు సాయి గారు, 56,000 కోట్లు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ చెప్పారు క్లాసిఫైడ్ as బారోయింగ్, స్టేట్ బారోయింగ్స్. దీంట్లో వీళ్ళు చాలా క్లియర్గా, చాలా స్మార్ట్గా వీళ్ళు కావాల్సిన 4 డిస్ట్రిక్ట్స్లోనే వీళ్ళు ఈ డబ్బులంతా ఖర్చు పెట్టారు సాయి గారు. ఒకటి కണ്ണూర్, ఒకటి ఎర్నాకులం, ఒకటి పత్తనంతిట్ట అండ్ తిరువనంతపురం. వీళ్ళ దాంట్లోనే ఖర్చు పెట్టి, మిగతా దాంట్లో కాదు. మిగతా ప్రాజెక్ట్స్ చూడండి, అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ 1,00,000 కోట్లు. ఎవరు నడిపిస్తారు? ఎవరి దగ్గర నుంచి డబ్బులు ఉంది మీ దగ్గర? పబ్లిక్ వర్క్స్లో 34% ఖర్చు పెట్టారు సాయి గారు. హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్లో 9%. ఓకే, ఇండస్ట్రీలో 25% ఖర్చు పెట్టారు. అంటే ఏంటి? మీరు అప్పులు తీసుకొని ఇంకొక అప్పులు కడుతున్నారు అన్నమాట. సో కిఫ్బీ వాజ్ అ బిగ్ ఫ్రాడ్గా సాయి గారు. అది ఈవెన్ దీనికన్నా ముందు కూడా చాలా మటుకు అక్కడున్న ఏం చెప్తారు, ఫైనాన్స్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్పారు, దిస్ ఈస్ అ బిగ్ ఫ్రాడ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్. ఆఫ్ కోర్స్ డెఫినెట్గా కేఎన్ బాలగోపాల్ వీళ్ళకన్నా దేనికన్నా ముందు ఉన్న ఫైనాన్స్ మినిస్టర్, ఆయన చాలా మటుకు ఈయన అబ్జెక్ట్ చేశారు, మీరు చెప్తుందంతా తప్పు, ఇదంతా నిజం కాదు, అది ఇదని చెప్పారు. కానీ వన్ షుడ్ రియలైజ్, వైట్ పేపర్లో ప్రైవేటైజేషన్ అంటే ప్రైవేటైజేషన్ చేయాల్సిందే. బికాస్ మీరు ఏం చేయలేరు కేరళలో. మీకు ఆదాయం లేదు, ఆదాయం ఉంటేనే మీరు చేయగలుగుతారు. ఆదాయం లేనప్పుడు మీ మీద రికమెండేషన్స్ పెట్టారు, ఆ రికమెండేషన్ మీరు ఇంప్లిమెంట్ చేస్తారా? అది కూడా చేయరు సాయి గారు. వీరేమంటారు, షిఫ్ట్ ఫ్రమ్ ప్రొడక్షన్ బేస్డ్ సబ్సిడీస్ టు డైరెక్ట్ కన్స్యూమర్ సబ్సిడీస్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే సబ్సిడీ ఫార్మర్స్కి ఇస్తారు, అది కొంటున్న కన్స్యూమర్కి ఉండదు. సో వీళ్ళంటారు అది మార్చండి. పిఎస్యు ల్యాండ్ని అమ్మేసి ఎకనామిక్ ప్రొడక్టివిటీ తీసుకోరు సాయి గారు. పిఎస్యు ల్యాండ్ మన దగ్గర మనం చూసాం, ఐడిపిఎల్ ఏం జరిగింది అనేది. ఐడిపిఎల్ ల్యాండ్ సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చారు. ఐడిపిఎల్ బంద్ అయినప్పుడు వీళ్ళేమన్నారు, ఇంకా ఐడిపిఎల్ వద్దు, మనమే ల్యాండ్ అమ్ముకుందామన్నారు. ల్యాండ్ ప్రజల ల్యాండ్ సాయి గారు. ఇది మన ల్యాండ్ అమ్ముకొని మన రెవెన్యూ తప్పించుకుంటే ఐ థింక్ వీఆర్ ఇన్ ద రాంగ్ బిజినెస్ యాక్చువల్లీ. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కేరళలో ఫస్ట్ క్లోజ్ చేయాలి సాయి గారు. 78,000 80,000 కోట్లు లాస్, అక్కడ ప్రజల పాకెట్ నుంచి వెళ్తున్న డబ్బులు. ఇంకోటి ఏంటంటే వీళ్ళ దగ్గర బెవరేజెస్ కార్పొరేషన్ అని లిక్కర్ అమ్ముతారు సాయి గారు, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బిజినెస్ ఫర్ కేరళ. ఈ లిక్కర్ బిజినెస్ని అక్కడున్న సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్, అంటే ఒకటి ఫుడ్ సప్లై చేస్తుంది, ఇంకోటి మందు సప్లై చేస్తుంది, వీళ్ళిద్దరిని మర్జ్ చేస్తారట. సో దట్ ఈ లిక్కర్ ప్రాఫిట్ దీంట్లో చూపించేసి ఓవరాల్గా మేము చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాం అని చెప్పి ఇంకో లాస్ మీద వేసేస్తున్నాం. ఇది జరుగుతుంది. సో ఐ థింక్ కేరళలో ఇప్పుడు జరిగిన ఈ వైట్ పేపర్ మీద డిబేట్ ఉండాలి డెఫినెట్గా. మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర ఉన్న రీజనల్ ఛానల్స్, మన ఆంధ్ర తెలంగాణ పాలిటిక్స్లోనే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, తెలంగాణ గురించి ఏం చెప్పారు, ఇదే నడుస్తుంది ఉంటుంది. కానీ స్టేట్ ఫైనాన్సెస్ గురించి ఒక డిబేట్ ఇక్కడ జరగాలి యాజ్ మచ్ యాజ్ కేరళలో జరిగినట్టు. ఇప్పుడు విజయ్ చూస్తున్నారు, విజయ్ వచ్చి అది ఇస్తాను, ఇది ఇస్తాను, అది ఇస్తాను. ఇప్పుడు ఆయన వచ్చి ఆ చైర్లో కూర్చున్నప్పుడు ఆయనకు అర్థమైంది డబ్బులు లేవు, ఏం చేస్తారు. ఇది ప్రాబ్లం. ఫిజికల్ డిసిప్లిన్ లేదు సాయి గారు. వచ్చే ఆదాయంలో 70% మీరు శాలరీలు అండ్ పెన్షన్లో ఖర్చు పెడితే, అండ్ నెక్స్ట్ ఫైనాన్స్ కమిషన్ వస్తుంది, వాళ్ళది పే కమిషన్ వస్తుంది, దాంట్లో ఇంకా 10% పెరుగుతుంది. అప్పుడు 80 కన్నా ఎక్కువ అయిపోతుంది. అంటే 20 రూపాయలు మీ దగ్గర మిగులుతుంది. ఆ 20 రూపాయలు మీరు ఇంట్రెస్ట్ ఇవ్వాల్సి వస్తుంది, మీరు తీసుకున్న లోన్ల మీద, 5 లక్షల కోట్ల లోన్ల మీద. ఏం మిగులుతుంది సాయి గారు? దానికోసం మన గవర్నమెంట్ హాస్పిటల్ ఈ స్టేట్లో ఉన్నారు, మన రోడ్లలో గుంతలు పడున్నాయి. ఇదంతా జరుగుతుంది ఇది బికాస్ వీ డోంట్ హ్యావ్ మనీ టు స్పెండ్ ఆన్ క్యాపిటల్ ఎక్స్పెన్సెస్. యూఎస్లో
గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద ఖర్చు పెట్టేది 16% సాయి గారు, 16%. మన దగ్గర కొన్ని స్టేట్, కేరళ లాంటి స్టేట్లో మనం చూసాం 77%. మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్ 40 నుంచి 50% లోపల. అక్కడే వీ హ్యావ్ టు రెడ్యూస్ ద సైజ్ ఆఫ్ గవర్నమెంట్. మీరు గవర్నమెంట్కి అన్ని గవర్నమెంట్ చేయాల్సిన లేదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు, జాడు కొడుతున్నారు జిహెచ్ఎంసీలో, క్లీనింగ్, శానిటేషన్ మొత్తం అవుట్సోర్స్ చేసేసారు. గవర్నమెంట్ డిపార్ట్మెంట్, ఫైల్ పుషింగ్ డిపార్ట్మెంట్ మనకు అక్కర్లేదు. ఇంత పెద్ద సెక్రటేరియట్ మనకు అక్కర్లేదు. చాలా మటుకు అవుట్సోర్స్ చేయండి. ఆ వచ్చిన డబ్బులు, మీరు సేవ్ చేసిన డబ్బులు ప్రజల మీద ఖర్చు పెట్టండి. అసెట్స్ క్రియేట్ చేయండి, రోడ్లు వేయండి, బాగా మెయింటైన్ చేయండి, హాస్పిటల్ బాగా మెయింటైన్ చేయండి, ఎక్విప్మెంట్ పెట్టండి, లిఫ్ట్లు రిపేర్ చేయండి. ఇది చేయకుండా మీరు తీసుకెళ్ళి లేనిపోయిన అన్ప్రొడక్టివ్ అసెట్స్, అది కాకుండా నేను ఇంకా పిఎస్ కొత్త రిక్రూట్మెంట్ చేయబోతున్నా, ఇంకా కొత్త రిక్రూట్మెంట్ చేయబోతున్నా. శాలరీ ఎవరు ఇస్తారండి? పెన్షన్ ఎవరు ఇస్తారండి? మా పాకెట్ నుంచి తీసుకుంటారా? మీరు ఇవ్వండి, మీ పార్టీ వైపు నుంచి ఇచ్చేసాను, నాకు ప్రాబ్లం లేదు. ఇదే జరుగుతుంది సాగర్. అండ్ ఐ థింక్ కేరళ ఇస్ అ లెసన్. మిగతా అన్ని స్టేట్స్ కూడా ఇదే సంగతి, ఇదే పరిస్థితికి వస్తారు వీళ్ళందరూ. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కర్ణాటకలో 54,000 కోట్లు సాయి గారు ఆ 5 ప్రామిస్ల మీద ఖర్చు పెడుతున్నారు. 54,000 కోట్లు. ఆలోచించండి, ఆ 54,000 కోట్లు మిగతా ఉంటే మీరు ఏమేం చేయొచ్చు సాయి గారు? ఎన్ని హాస్పిటల్స్ కట్టవచ్చు, ఎన్ని హాస్పిటల్స్ మెయింటైన్ చేయొచ్చు, ఎన్ని స్కూల్స్ని మోడర్నైజ్ చేయొచ్చు. కొత్త నేను చెప్తున్నా, గవర్నమెంట్ షుడ్ బి ఇన్ ద బిజినెస్ ఆఫ్ ఓన్లీ టీచింగ్, దట్ ఈస్ ఎడ్యుకేషన్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హెల్త్ కేర్. మిగతా ఏంట్లో గవర్నమెంట్ ఉండకూడదు. ఎయిర్ ఇండియా చూసాం మనం, లాస్ట్ గవర్నమెంట్ తెలిసిపోయింది సెంట్రల్ గవర్నమెంట్కి, గవర్నమెంట్ ఇస్ నాట్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ రన్నింగ్ అన్ ఎయిర్లైన్. మన దగ్గర అదే ఫ్రీ బస్ రైడ్ ఇస్తారు, ఇవ్వండి, ఎవరు వద్దంటలేదు. కానీ ఎన్ని టికెట్లు తీసుకుంటున్నారు ఫ్రీ బస్ రైడ్స్లో? ఆ ఎగ్జాక్ట్ అమౌంట్ మీరు ట్రాన్స్ఫర్ చేస్తున్నారా? ఎలక్ట్రిసిటీ ఫ్రీగా ఇస్తున్నారు, మీరు మీటర్ పెట్టట్లేదు. మీటర్ పెట్టకుండా మీకు ఎట్లా తెలుస్తుంది ఎంత ఫ్రీ కరెంట్ పోతుంది అనేది? తెలియదు. మీటర్ పెట్టబట్టి భయపడుతున్నారు, దాని అగేన్స్ అజిటేషన్ చేస్తున్నారు. ఎందుకంటే దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు నేను సిద్ధరామయ్య గారు అన్నారు, సిద్ధరామయ్య గారు ఓపెన్గా అన్నారు నిన్న, అక్కడున్న చాలా స్కీమ్స్లో ఫ్రాడ్ జరుగుతుంది. సువేందు అధికారి అంటున్నారు, మహిళలకు కావాల్సిన స్కీమ్లో మేల్ మెంబర్స్ ఉన్నారంట. ఆలోచించండి, చనిపోయిన వాళ్ళు 8 నుంచి 10% మంది చనిపోయిన వాళ్ళు డబ్బులు తీసుకున్నారంట. ఈవెన్ కర్ణాటకలో డికే శివకుమార్ గారు చెప్పారు. మన సిస్టంలో ఫ్రాడ్ ఉంది సాయి గారు. రేషన్ కార్డు గురించి ఇప్పుడు కూడా అప్లై చేయాలి తెలంగాణలో. రేషన్ కార్డు వి రీచ్ ద సాచురేషన్ పాయింట్. మన పాపులేషన్ కన్నా ఎక్కువ వైట్ రేషన్ కార్డ్స్ వచ్చేసినాయి. ఎట్లా? ఇది ఇన్వెస్టిగేషన్ ఉండాలి సాయి గారు. ప్రొడక్టివ్ చేయండి, డబ్బులు ఖర్చు పెట్టండి, హాస్పిటల్స్ అప్గ్రేడ్ చేయండి. పేదోళ్ళు పాపం గాంధీ హాస్పిటల్, ఉస్మానియాకే వస్తారు, వాళ్ళ సంగతి ఏంటని మనకు తెలుసు సాయి గారు. వీ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్ ఆల్సో. కరెక్ట్. సరే, ఇక మీరు ఇందాక డికే శివకుమార్ గురించి అన్నారు కాబట్టి, కర్ణాటకలో డికే శివకుమార్ వచ్చారు. ఆల్మోస్ట్ అందరు ముఖ్యమంత్రులు మారారు మొన్నటి ఎలక్షన్స్ తర్వాత, ఒక హిమంత బిశ్వ శర్మ తప్ప, ఆల్మోస్ట్ ఈవెన్ పుదుచ్చేరి తప్ప. కేరళలో పినరయి విజయన్ ప్లేస్ లోకి ఇప్పుడు విడి సతీష్ అని వచ్చారు. మీరు ఇందాక చెప్పారు వైట్ పేపర్ ఇష్యూ అంతా. అటు సువేందు అధికారి వచ్చారు మమతా బెనర్జీ ప్లేస్ లో. ఇక్కడ తమిళనాడులో విజయ్ వచ్చారు స్టాలిన్ ప్లేస్ లో. ఇప్పుడు కర్ణాటకలో కూడా ఎలక్షన్ జరగకుండానే అధికార మార్పిడి జరిగినట్టుగానే భావించాలేమో అనిపిస్తోంది నాకు. ఎందుకంటే అఫ్ కోర్స్ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండవచ్చు కాక సిద్ధరామయ్య వర్సెస్ డికే శివకుమార్ అని మనం చాలా సార్లు డిస్కషన్స్ చేశాము. ఎట్టకేలకు డికే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతుంది. సో ఇట్లాంటి టైంలో శివకుమార్ ముందున్న ఛాలెంజెస్ ఏంటి? నిజంగానే సిద్ధరామయ్య టైంలో వచ్చిన వాటిని అలాగే కంటిన్యూ చేస్తూ, అంటే సబ్సిడీలు, దీన్ని ఏమంటారు, ఈ ఫ్రీ బీస్ ఇవి కంటిన్యూ చేస్తూ మళ్ళీ ఎలక్షన్స్ లోకి వెళ్తాడా, లేకపోతే ఆయన ఏమన్నా మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారా? చాలా కష్టం సాయి గారు. పాప ఆయన సంగతి. గృహజ్యోతి అండ్ లక్ష్మి ఆయనే చెప్తున్నారు, ఈ 2 ఫ్రీ స్కీమ్స్ 5 ఉన్నాయి కదా, దాంట్లోనే మ్యాక్సిమం మిస్యూజ్ జరుగుతుందని ఇప్పుడున్న ఒక ముఖ్యమంత్రి చెప్తున్నారు. నేను చెప్పట్లేదు, మీరు చెప్పట్లేదు. ఇది ప్రాబ్లం. కానీ ఆయన ఏమంటున్నారు, నేను దీన్ని రోల్ బ్యాక్ చేయలేను. ఆబ్వియస్లీ ఈ కెనాట్ రోల్ బ్యాక్, ఎందుకంటే అక్కడ వెయిట్ చేస్తున్నారు. సాయి గారు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఒక ఫ్రీ ఎలక్ట్రిసిటీ గృహజ్యోతి స్కీమ్ కింద 1.6 crore బెనిఫిషరీస్ ఉన్నారు సాయి గారు. 1.6 crores. మీరు ఒక ఫ్యామిలీలో 4 యాడ్ చేసుకోండి సాయి గారు. 1.6 crore into 4 చేస్తే మీకు ఎంత వస్తుంది సాయి గారు? కర్ణాటక పాపులేషన్ కానీ ఎక్కువైపోతుంది, ఆర్ అట్లీస్ట్ ఈక్వల్ అయిపోతుంది. అంటే అందరూ ఫ్రీ ఎలక్ట్రిసిటీ తీసుకుంటారు. ఇప్పుడు బెనిఫిషరీస్ని చెక్ చేస్తాం, వాళ్ళ కనెక్షన్స్ చెక్ చేస్తాం. ఒకటే మీటర్ కింద, ఒకటే పేరు కింద 6 మీటర్లు ఉన్నాయంట. ఆలోచించండి, 6 మీద బెనిఫిట్ తీసుకుంటున్నారంట. ఇది నేను చెప్పలేదు, అగైన్ శివకుమార్ గారు చెప్పాను నేను. సో ఆయన నిన్న సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో విధాన సౌదాల మీటింగ్ జరిపిన తర్వాత కంప్లీట్ బెనిఫిషరీ డీటెయిల్స్, టెనెంట్ ఇన్ఫర్మేషన్, టెనెంట్స్కి టెనెంట్ ఇచ్చి మీరు సబ్మిటర్లు పెట్టుకుంటారు, దాన్ని కూడా మీరు క్లెయిమ్ చేస్తున్నారు.
లొకేషన్ ఎక్కడుంది, యూసేజ్ ప్యాటర్న్స్ మీద ఉంది సాయి గారు. నేను మళ్ళీ చెప్తున్నాను, తెలంగాణలో మీరు స్మార్ట్ మీటర్ పెట్టకపోతే, మీరు ప్రతి ట్రాన్స్ఫార్మర్ దగ్గర మీటర్ పెట్టకపోతే, పంప్ సెట్ దగ్గర మీటర్ పెట్టకపోతే 5-6 సంవత్సరాలు, 5 సార్లు సాయి గారు, 3 సంవత్సరాల తర్వాత ఎలక్ట్రిసిటీ ఉండదు సాయి గారు. 90% ఎలక్ట్రిసిటీ మీది ఫ్రీలో పోతుంది. ప్రతి ఎలక్ట్రిసిటీ యూనిట్కి మినిమం ₹3 పడుతుంది అట్లీస్ట్ నాన్ హైడల్లో. ఎవరు ఇస్తారు సాయి గారు? ఇంగ్లీష్లో అంటారు దిస్ నథింగ్ కాల్డ్ ఫ్రీ లంచ్. ఇది మన పొలిటీషియన్స్కి తెలుసుకోవాలి సాయి గారు. సో సిద్ధరామయ్య గారు ఇదే చెప్పారు ముందు, మేము స్కీమ్ నడిపిస్తాం, మేమేం చేస్తాం. అట్లీస్ట్ డీకే శివకుమార్ ఇస్ ప్రాక్టికల్ అబౌట్ ఇట్. ఈ నేను చెప్పాను చూడండి సాయి గారు, 2026-27 ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో గవర్నమెంట్ ఇయర్ మార్క్ చేసింది 51,000 కోట్లు, 51,286 కోట్లు 5 స్కీములకి ఒకటే. దీంట్లో 200 యూనిట్స్ ఫ్రీ పవర్, ఓకే, గృహజ్యోతిలో 2,000 మంత్లీ అసిస్టెన్స్ ఫర్ ఉమెన్. అది సరే, ఈవెన్ అక్కడ సువేందు అధికారి ప్రామిస్ చేశారు, ఇక్కడ ఫడ్నవీస్ గారు ప్రామిస్ చేశారు, అక్కడ నితీష్ కుమార్ గారు ముఖ్యమంత్రి ఆయన ప్రామిస్ చేశారు, అందరు చేశారు. గృహలక్ష్మిలో ఫర్ ఎగ్జాంపుల్ 5 కిలోల అడిషనల్ రైస్ పర్ బీపీఎల్ మెంబర్. ఎందుకు సాయి గారు? మోదీ గవర్నమెంట్ ఆల్రెడీ ఇస్తున్నారు కదా. ఇది కాంపిటీషన్ అయిపోయింది. మోదీ గవర్నమెంట్ ఎల్పిజి తీసుకొచ్చి ఎల్పిజి ఉజ్వల స్కీమ్ పెట్టారు. ఎందుకు? కట్టెలతోని బొగ్గులతో నడిపిస్తున్న మహిళలు వాళ్ళ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళ ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది, వాళ్ళకే ఎల్పిజి ఇస్తాం అని చెప్పి గవర్నమెంట్ ఒక సబ్సిడీ ఇచ్చారు. ఇప్పుడు చూడండి, విజయ్ నుంచి మిగతా అందరూ ఎల్పిజి అంటబడ్డారు. అరే అది మోదీ గవర్నమెంట్ స్కీమ్ అయ్యా, ఆయన ఆల్రెడీ ఇస్తున్నారు. ₹500 ఆయన బెనిఫిట్ ఇస్తే మీరు మళ్ళీ ఏం చేస్తున్నారు? దాని మీద 500 ఇస్తారా? మళ్ళీ ఒక సిలిండర్ కాస్ట్ ₹900, అప్పుడు ₹100 ఎక్స్ట్రా ఎక్కడ పోతుంది? సాయి గారు చెప్తున్నాను, దిస్ ఇస్ అ షియర్ మిస్యూజ్ సాయి గారు. మీరు మన దగ్గర రేషన్ షాప్స్కి వెళ్ళండి సాయి గారు, అక్కడ వస్తున్న వాళ్ళు కార్లలో వస్తారు, పెద్ద హై అండ్ బైక్స్ మీద వస్తారు, వచ్చి వైట్ రైస్ తీసుకెళ్తారు. అది ₹2 బియ్యం తీసుకు, ఇప్పుడు ఫ్రీ అనుకోండి, అది కూడా ఎట్లా సాయి గారు? వాళ్ళు ఎవరు చెక్ చేశారు? వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ పేయీలు ఉన్నారా, కార్ తీసుకున్నారా, బైక్ తీసుకున్నారా, బైక్ వాల్యూ ఏంటి, ఆర్టీ ఆఫీస్లో మ్యాచ్ చేసుకోండి డేటాతో. వాళ్ళకి ఇల్లు ఉందా, ఇల్లు సైజ్ ఏంటి, ఇది మెయిన్గా. ఇది కాకుండా మీరు అన్ని ఫ్రీ ఇచ్చుకుంటూ పోతే, ఇంకోటి వీళ్ళు అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఇచ్చారు ₹3,000. అగైన్ యు ఆర్ ఎంకరేజింగ్ యంగ్స్టర్స్ టు రిమైన్ అన్ఎంప్లాయిడ్. మీరేమంటారు? మీరు ఏం పని చేయకండి, మీకు ₹3,000 ఇస్తాం. ₹3,000 ఏం సరిపోతుంది సార్? వాడు పని చేస్తాడు, ఈ 3,000 కూడా తీసుకుంటాడు. వాడు ఏమని అడిగితే నేను అన్ఎంప్లాయిడ్ అంటాడు, నాకు గవర్నమెంట్లో ఉద్యోగం లేదు, నాకు ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగం లేదు, ఆడేదో కాంట్రాక్టులు పని చేసుకుంటా, అది చేసుకుంటా, ఇది చేసుకుంటా, అర్బన్ క్లాబ్లో చేసుకుంటా, ఆడు పని చేసుకుంటూ నడిపించుకుంటాడు. కానీ ఆన్ రికార్డ్ ₹3,000 అన్ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్స్. యూ షుడ్ స్కిల్ డెవలప్మెంట్ చేయండి వాళ్ళకి. ఇప్పుడు ప్రధానమంత్రి కౌశల్ యోజన ఉంది, అట్లాంటి స్కిల్ డెవలప్మెంట్ చేయండి. స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి, ఎందుకంటే ఈవెన్ నీతి ఆయోగ్ చెప్పారు ఆఫ్టర్ 12th యూ డిస్కంటిన్యూ. సంజీవ్ సాన్యాల్ గారు చెప్పారు ఆఫ్టర్ 12th ఆ డిగ్రీ బంద్ చేయండి. ఇట్స్ షియర్ వేస్ట్. మన కంట్రీలో మనకు ప్లంబర్ దొరకదు, ఇంకా ముందు కూడా చాలాసార్లు చెప్పాను నేను, ఎలక్ట్రీషియన్ దొరకరు, కార్పెంటర్ దొరకరు. కానీ మన యునైటెడ్ స్టేట్స్ అమీర్పేట్కి వెళ్తే మీకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ మస్తుగా దొరుకుతారు, రాళ్ళు పడేస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్ పడతారు. ఇది ప్రాబ్లం సాయి గారు. ఇప్పుడు చూస్తున్నారు మీరు చాలా ఫ్రీ బస్ ట్రావెల్, కర్ణాటకలో అదే ప్రాబ్లం ఉంది. గృహలక్ష్మి స్కీమ్లో సాయి గారు డీకే శివకుమార్ గారు నేను చెప్పారు, చనిపోయిన వాళ్ళు చాలా మంది గృహలక్ష్మి స్కీమ్లో డబ్బులు తీసుకున్నారని. చనిపోయిన వాళ్ళు ఏటీఎంకి వచ్చి బ్యాంక్ వెళ్ళి డబ్బులు తీసుకుంటున్నారండి. వేర్ ఇస్ యువర్ కేవైసీ? ఏం చేశారు మీరు? ఇది సాయి గారు మిస్యూజ్ చేయడం ఇది. అది కాకుండా నిన్న ఇంకొక పెద్ద తమాషా జరిగింది సాయి గారు. అక్కడ కొత్త కేపీసీసీ ప్రెసిడెంట్ వచ్చారు కదా అప్పుడు, ఓకే, డీకే శివకుమార్ గారు ముఖ్యమంత్రి అయిపోయిన కొత్త కేపీసీసీ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ని అపాయింట్ చేశారు, బీకే హరిప్రసాద్ అని. ఆయన నిన్న ఒక సెన్సేషనల్ స్టేట్మెంట్ చేశారు, ఎవడెవడికి పదవి కావాలో వాడు డీకే శివకుమార్ దగ్గర వెళ్ళండి, ఎవరెవరు పార్టీకి పనిచేయాలో, సోనియా గాంధీకి పనిచేయాలో, రాహుల్ గాంధీకి పనిచేయాలో, ప్రియాంక నా దగ్గరికి రండి అన్నారు. ఆలోచించండి, యువర్ ఓన్ పీసీసీ చీఫ్ ఇస్ సేయింగ్ దిస్. మీకు పని చేయాలంటే, పార్టీ కోసం పని చేయాలంటే నా దగ్గర రండి, పదవికి వెళ్ళాలంటే శివకుమార్ దగ్గర వెళ్ళండి. సో ఇమ్మీడియట్గా అఫ్కోర్స్ చాలా పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది దాని తర్వాత, కరెక్ట్. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కర్ణాటక రాజకీయాల్లో ఇప్పుడు రాబోయే ఎలక్షన్, ఇంకా 2 సంవత్సరాల తర్వాత ఎలక్షన్, ఆ ఎలక్షన్లో యాంటీ ఇన్కంబెన్సీ తగ్గించడానికి సిద్ధరామయ్య గారిని పక్కన జరిపారు. కానీ దాంతో యాంటీ ఇన్కంబెన్సీ సరిపోదు. ఓకే, డీకే శివకుమార్ ఇస్ అన్ ఎక్సలెంట్ ఆర్గనైజర్, ఫైనాన్షియల్ స్ట్రాటజిస్ట్, డబ్బులు కలెక్ట్ చేయడంలో ఛాంపియన్ ఆయన. కానీ ఒక స్టేట్ని రెస్క్యూ చేయడానికి, ఎందుకంటే మనం చూసాం వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఓడిపోయే ప్రసక్తే లేదన్నారు, మీరన్నారు, నేను కూడా అన్నా. ఏం జరిగింది సాయి గారు లాస్ట్? సో మనం ఊహించలేని మార్పులు కూడా రావచ్చు. కర్ణాటకలో లీడర్ లేరు కదా, యెదియూరప్ప లేదు కదా. అరే మీకు మహారాష్ట్రలో ఎవరున్నారు? ఫడ్నవీస్ గారు ఉన్నారు. దాని తర్వాత మధ్యప్రదేశ్లో ఎవరున్నారు? ఎవరు లేరు అప్పుడు. ఓకే, ఛత్తీస్గఢ్లో ఎవరున్నారు? ఎవరినో తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేశారు.
సో బీజేపీకి గేమ్ ఆడడం చాలా బాగా తెలుసు, వాళ్ళు చేస్తారు కూడా. కానీ కర్ణాటకలో ఏం జరుగుతుంది, ఈకే శివకుమార్కి నెక్స్ట్ 1 ఇయర్ ఈ ఛాలెంజ్ రాబోతుంది. 50,000 కోట్లు మీరు దీంట్లో ఖర్చు పెడితే యు ఆర్ స్పెండింగ్ ఆల్మోస్ట్ 30% ఆఫ్ యువర్ టోటల్ బడ్జెట్ ఆన్ దిస్. ఇది అన్సస్టైనబుల్. కేరళ గురించి ఇప్పుడు మాట్లాడాం, కర్ణాటక గురించి మాట్లాడుతున్న సాయి గారు, ఇదే జరుగుతుంది. సార్ ఒకసారి మనం ఈవెన్ పశ్చిమ బెంగాల్ కూడా వెళ్దాము. పశ్చిమ బెంగాల్లో రెబల్స్ బెడద టీఎంసీని ముంచేస్తోంది. సో యాక్చువల్లీ నాకు అటు అసెంబ్లీలో ఇటు ఈవెన్ పార్లమెంట్ లో కూడా కొంతమంది లోక్సభ సభ్యులు బీజేపీతో జత కట్టడం కోసం వస్తున్నారని సమాచారం. టీఎంసీ గుర్తును కూడా క్లెయిమ్ చేసుకుంటారని కొంతమంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. సేమ్ లైక్ శివసేన సిచ్యువేషన్ టీఎంసీకి వెస్ట్ బెంగాల్లో రాబోతోందని కూడా వినిపిస్తోంది. ఒకసారి ఇప్పుడున్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి, ఏం జరగబోతోంది, టీఎంసీ పరిస్థితి ఏంటి? మహువా మొయిత్రా మాత్రం జాతీయ ఛానళ్లలో చాలా గట్టిగా ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మహువా మొయిత్రా కావచ్చు, వీళ్ళు కావచ్చు. బట్ నిజంగానే టీఎంసీ మమతా బెనర్జీ తన ప్రాభవాన్ని నిలబెట్టుకోగలరా? సాయి గారు, ఇప్పుడు వీళ్ళందరూ ఏమంటున్నారంటే మమతా బెనర్జీ అభిషేక్ బెనర్జీ నడిమిట్లో ఒక స్ప్లిట్ తీసుకొస్తున్నారు. చాలా క్లియర్ అది. అభిషేక్ బెనర్జీ పేరు ఎక్కడ రావట్లేదు డిస్కషన్లో. వీళ్ళందరూ అంటున్నారు, ఇంక్లూడింగ్ 58 మంది ఎమ్మెల్యేలు సంతకం పెట్టి రితుపర్ణ బెనర్జీని లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఎన్నుకున్న తర్వాత కూడా వాళ్ళేమంటున్నారు, మమతా బెనర్జీ మా లీడర్, షీఈ్ ఆ చైర్పర్సన్. కానీ మమతా బెనర్జీ ఏమో అభిషేక్ బెనర్జీ ఇడవడానికి రెడీ లేదు. వీళ్ళేమంటారు, మీరు అది చేయండి ఫస్ట్. స్ట్రాటజిక్ గా అభిషేక్ బెనర్జీని దూరం చేయడమో లేకపోతే కంప్లీట్ గా సైడ్ లైన్ చేయడంలో. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అభిషేక్ బెనర్జీ ఇవి ఓడిపోయిన చాలా పెద్ద కారణం అభిషేక్ బెనర్జీ సాయి. దాంట్లో డౌట్ లేదు, ఎక్కడ డౌట్ లేదు దాంట్లో. కానీ పార్టీ వైపు నుంచి అది చెప్పడానికి వీళ్ళకి దమ్ము లేదు ఓపెన్గా. సో రెబెల్ చేశారు. మనం చూసాం, 58 మందో 54 మందో వెళ్ళారు స్పీకర్ దగ్గరికి, సపరేట్గా కూర్చుంటారు. కానీ నిన్న ఒక మీటింగ్ జరిగితే దాంట్లో 32 మంది ఎమ్మెల్యేలు వచ్చారంట. ఎవరు? రితుపర్ణ బెనర్జీ పిలిచిన మీటింగ్. సాయి గారు, ఈ రితుపర్ణ బెనర్జీ కూడా చిన్న కిలాడి కాదు సాయి గారు. మీకు ఆయన హిస్టరీ తెలుసు అనుకుంటాను బహుశా. ఆయన ముందు కమ్యూనిస్ట్ పార్టీలో ఉండే, సిపిఎంలో ఉండే, సిపిఎంలో యూత్ లీడర్గా ఉండే. ఆయన వ్యతిరేకంగా ఒక సెక్షువల్ హెరాస్మెంట్ కేసు వచ్చింది సాయి గారు. ఈయనేమో మన సీతారాం యెచూరి గారి ఫేవరెట్ ఉండే. మన సీతారాం యెచూరి అప్పుడు జనరల్ సెక్రటరీ, సీతారాం యెచూరి గారు ఫేవరెట్ రితుపర్ణ బెనర్జీ. యూత్ వింగ్లో పెట్టారు ఆయన్ని, రాజ్యసభ మెంబర్ చేశారు. సో ఈ సెక్షువల్ హెరాస్మెంట్ కేసు వచ్చినప్పుడు ఏమైందంటే సాయి గారు, వీళ్ళ కమ్యూనిస్ట్ పార్టీలో ఒక లాజిక్ ఉంది, పోలీసు ఎంక్వైరీ అక్కర్లేదు, మేమే ఎంక్వైరీ చేస్తాం, మేమే పోలీసులు. కేరళలో కూడా శశి అని చెప్పి, వివి శశి అని ఒక ఎమ్మెల్యే ఉండే, ఆయనది కూడా ఇదే పరిస్థితి. వాళ్ళ పార్టీ మహిళలే ఆయన మీద ఆరోపణ చేశారు, ఈయన సెక్షువల్లీ మమ్మల్ని హెరాస్ చేశారని. పార్టీ ఏం చేశారు, అక్కడ ఉన్న కొంతమంది మహిళలు తీసుకొని, లీడర్లు తీసుకొని ఒక ఎంక్వైరీ కమిటీ సెటప్ చేశారు. వాళ్ళు కనబట్టారు ఈయన గిల్టీ అని చెప్పేసి. కానీ ఒక్క స్టెప్ కూడా తీసుకోలేదు సాయి గారు. దానికన్నా ముందు సస్పెండ్ చేయలేదు, పార్టీని తీయలేదు. ఇదే కూడా రితుపర్ణ బెనర్జీతో జరిగింది. ఏం చేయలేదు, ఎంక్వైరీ జరిగింది, ఈజ్ గిల్టీ అని తెలిసిపోయింది. కానీ ఈ సీతారాం యెచూరి యాంటీ గ్యాంగ్ ఒకటి ఉంది పార్టీలో. ఆ టైంలో వాళ్ళు వీని ఎట్లా పార్టీని తీయాలని చెప్పేసి ఒక ఎక్స్క్యూజ్ తీసుకొచ్చారు సార్. చాలా బ్రిలియంట్ స్ట్రాటజీ అది. ఏదంటే అడగండి, ఈయన ఒకరోజు మాన్ బ్లాంక్ పెన్ పాకెట్లో పెట్టుకొని, చేతిలో యాపిల్ వాచ్ కట్టుకొని, చేతిలో ఒక ఐఫోన్ పట్టుకొని, యాపిల్ ఐఫోన్ పెట్టుకొని తిరుగుతున్నారంట. అది ఏ ఛానళ్ళన్నీ వచ్చేసినాయి. నెక్స్ట్ డే పెద్ద పుకారు కమ్యూనిస్ట్ పార్టీలో. కమ్యూనిస్ట్ పార్టీ వాడు, కమ్యూనిస్ట్ పార్టీ లీడర్, ఏంటి ఐఫోను, ఎక్కడ ఈ వాచ్, ఎక్కడ మాన్ బ్లాంక్ 80,000 రూపాయల పెన్ను అని చెప్పేసి పెద్ద ఎంక్వైరీ. సెక్షువల్ హెరాస్మెంట్ పక్కన పెట్టారు, ఎంక్వైరీ తీసుకొచ్చి రితుపర్ణ బెనర్జీని పార్టీ నుంచి తీసేశారు. హీ వాజ్ రిమూవ్డ్ ఫ్రమ్ సిపిఎం. అండ్ వాడు ఆన్కన్నా పెద్ద కిలాడి డైరెక్ట్ మమతా బెనర్జీ దగ్గర వెళ్ళి, మీ పార్టీలో చేరిపోతున్నాం. ఆమె ఎక్సైటెడ్. తీసుకొచ్చి వీన్ని ట్రేడ్ యూనియన్ చీఫ్ చేశారు. తృణమూల్లో ఒక ట్రేడ్ యూనియన్ ఉంది, దాన్ని చీఫ్ చేసేసారు. ఇప్పుడు అదే రితుపర్ణ బెనర్జీ మమతా బెనర్జీని వెనక నుంచి పొడిచారు. సో హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ అంటారు. ఇది కేసు అనమాట సాయి గారు. సో మమతా బెనర్జీ ప్రాబ్లం ఏంటంటే సాయి గారు, ఇప్పుడు చూస్తున్నాం మనం, రోడ్డు మీద గుంజి కొడుతున్నారు, ఎమ్మెల్యేలు భయపడుతున్నారు, కట్ మనీ రిటర్న్ చేస్తున్నారు. భారతదేశంలో హిస్టరీలో, చరిత్రలో ఎప్పుడు జరగలేదు. లంచం తీసుకుని డబ్బులు ఇచ్చేస్తున్నారు. మీటింగ్ పెట్టి ఆలోచించండి. బహుశా నేనైతే చూడలేదు, నాకు తెలియదు మీరు చూసారు ఎక్కడైనా. కానీ లంచం తీసుకొని రిటర్న్ ఇచ్చేది ఫస్ట్ టైం జరుగుతుంది. అది కూడా మాస్గా. ఎవరో 30-40 మంది లంచం తీసుకున్నారు, మీటింగ్ పెట్టి అందరికీ అప్పగిచ్చేస్తున్నారు, వీడియో క్యాప్చర్ చేస్తున్నారు ఇదంతా. సో సాయి గారు, మమతా బెనర్జీ పరిస్థితి ఇప్పుడు ఎట్లయిపోయిందంటే, ఆమె ఒకవైపు అభిషేక్ బెనర్జీని తీయలేని ఆమె పరిస్థితి ఉంది.
ఇంకొక వైపు ఆమె వ్యతిరేకంగా ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈవెన్ ఈ పార్టీ స్ప్లిట్ అయితే కూడా ఇప్పుడు 58 మంది రాలేదనుకోండి సాయి గారు రేపు, ఓకే, 32 40 ఉన్నారు. సో దట్ మీన్స్ దే కెనాట్ స్ప్లిట్ ద పార్టీ. వాళ్ళు ఏం చేస్తారు, సపరేట్ సీట్ అడుగుతారు అసెంబ్లీలో, మేము సపరేట్గా కూర్చుంటాం. ఓకే, మాకు విప్ ఇష్యూ చేయకూడదు, విప్ ఇష్యూ చేస్తే వీళ్ళు డిస్క్వాలిఫై అయిపోతారు. సో వీళ్ళేం చేస్తారు, చీఫ్ విప్ వీళ్ళ వైపు పెట్టుకున్నారు. ఆల్రెడీ చూసుంటారు, విప్ ఇస్ పార్ట్ ఆఫ్ రితుపర్ణ బెనర్జీ. వాళ్ళు మమతా బెనర్జీ ఎమ్మెల్యే మీద విప్ ఇష్యూ చేస్తారు, మీరు ఇది ఫాలో చేయాలని చెప్పేసి. కాకపోతే డిస్క్వాలిఫై చేసి పడేస్తారు. చాలా తమాషా సాయి గారు చెప్తున్నాను చూడండి. బహుశా ఇంత పెద్ద మెసప్ ఈవెన్ ఎన్టీ రామారావు గారి టైంలో కూడా, అప్పుడు నాదేళ్ల భాస్కర్ రావు గారు అయిన గేమ్ కూడా ఏం లేదు సాయి గారు. ఇది దిస్ ఇస్ బిగర్ దెన్ దాట్. ఒరిజినల్ పార్టీ మాదని చెప్పి తీసుకెళ్ళిపోయిన నాదేళ్ల నుంచి ఎట్లా తీసుకొచ్చారు మనందరూ చూసాం. కానీ ఇప్పుడు మమతా బెనర్జీ, ఎందుకంటే ఈ సెల్ఫ్ స్టైల్ పార్టీస్ ఇదే జరుగుతుంది సాయి గారు. మీకు గుర్తుంటుంది మాయావతి కేసు. మాయావతికి కూడా ఇట్లానే ఒక నెవ్యూ ఉండే, ఆయన ఇంకా ఉన్నారనుకుంటా. ఆ నెవ్యూ ఇదే గేమ్ ఆడిండు, డబ్బులు కోట్లు సంపాదించిండు. లాస్ట్ మంత్ అదంతా ఈమె తల మీద వచ్చి పడది మాయావతి. ఆమె చేసింది, వాడిని ఎక్స్పెల్ చేసేసింది పార్టీ నుంచి. వాడు బయటికి వెళ్ళి అన్ని కథలు చెప్పాడు, రామాయణం మహాభారతం అంతే చెప్పేశాడు, ఎట్లా డబ్బులు సంపాదించాడు, ఎవరి కోసం సంపాదించాడు. మళ్ళీ ఆమె గుంజుకొని తీసుకొచ్చింది ఆయన పార్టీలో. వాడు బయటికి వెళ్ళి ఏదో చెప్పేస్తున్నాడు, మొత్తం నాకు ప్రాబ్లం అవుతుందండి. సైకిల్ అదే ప్రాబ్లం ఇక్కడ కాబోతుంది. అభిషేక్ బెనర్జీ విల్ స్క్వీల్, అంటే ఇంగ్లీష్లో స్క్వీల్ అంటే వాడు ఒక, మా దాంట్లో అంటుంది ప్యారెట్, యూ విల్ స్టార్ట్ సింగింగ్ లైక్ ఎ ప్యారెట్. ఎక్కడ పోయినాయి డబ్బులు, ఎవరు తీసుకున్నారు డబ్బులు, ఎందుకని కట్ మనీ డబ్బులు కట్ మనీగా మిగిలిపోలేదు సాయి గారు. ఒకడు లంచం 100 రూపాయలు లంచం తీసుకుంటే ఒక బిర్హూమ్ డిస్ట్రిక్ట్లో ఒక విలేజ్లో లంచం తీసుకుని అది పై దాకా వెళ్ళింది సాయి గారు. పైకి వెళ్తూ అది 70 రూపాయలు అయిపోయింది, వీడు 30 రూపాయలు పెట్టుకున్నాడు. ఇది జరిగింది. సో ఈ అభిషేక్ బెనర్జీ హ్యాస్ టు ఆన్సర్ ఫర్ అ లాట్. వీళ్ళకి తెలుసు వీళ్ళు ఎందుకు అభిషేక్ బెనర్జీని పక్కన పెడుతున్నారు సాయి గారు అంటే, వీళ్ళకి భయం, ప్రజలు మమ్మల్ని కొట్టకూడదు. మన షర్ట్ చింపేశారు, హైదరాబాద్ స్టైల్లో చెప్పాలంటే కుందల్కే మారే అంటారు హైదరాబాద్. అదే జరిగింది. హైదరాబాద్ కొట్టినది వీళ్ళకి ఇప్పుడు భయం ఉంది. మేము రోడ్డు మీద మమ్మల్ని కూడా పట్టు తిప్పేసి అండర్వేర్లో పరిగెత్తిస్తారు రోడ్లో, లేకుంటే తాడు కట్టి మమ్మల్ని తీసుకెళ్తారు అని. దానికి ఒక పార్టిసిపేటరీ బెయిల్ తీసుకుంటున్నారు. మమ్మల్ని ఏం చేయకండి, చూడండి మేము బయటకు వచ్చేసాం, మేము మమతా బెనర్జీతో మాకు సంబంధం లేదు, అభిషేక్ బెనర్జీతో అసలే సంబంధం లేదు, మాకు అసలే సంబంధం లేదు, మేము ఏం చేయలేదు, వాడు ఎవడు నాకు తెలియదు, వాడు ఎవడని చెప్తున్నారు. ఏది నిన్న దాకా వారి ఇంటి పక్కన వెళ్ళి కూర్చుంటే వాళ్ళు, వీళ్ళు ఇంటి బయట కూర్చొని ఒక 2 నిమిషాలు ఆడియన్స్ కోసం కూర్చుంటుండే. ఇప్పుడు అంటాం మాకు అభిషేక్ బెనర్జీ వీ డోంట్ నో హూ ఈస్. సాయి గారు, ఐఎమ్ టెలింగ్ యూ దిస్ వెస్ట్ బెంగాల్ పాలిటిక్స్లో మమతా బెనర్జీ సిపిఎంని ఎట్లా కొట్టారో సాయి గారు, అదే పరిస్థితి మమతా బెనర్జీకి కూడా వచ్చేసింది. మమతా బెనర్జీ పార్టీలో 90% మంది ఇప్పుడు దాకా ఉన్నవాళ్ళు, ఇప్పుడు ఉన్నవాళ్ళు కాదు, 90% దాకా ఉన్నవాళ్ళు ఇప్పుడు దాకా అందరు సిపిఎం వాళ్ళు, సిపిఎం భావజాలం ఉన్నవాళ్ళు. వాళ్ళందరూ ఇప్పుడు తిరిగి సిపిఎంకి వెళ్తున్నారు, మీరు చూస్తున్నారు అది. అండ్ లాస్ట్ ఫాల్తా ఎలక్షన్ చూసారు మీరు, 2nd పొజిషన్ సిపిఎం వచ్చారు. సిపిఎం వచ్చింది, పెద్ద ఒక డిబేట్ నడుస్తుంది, సిపిఎం కాంగ్రెస్ మళ్ళీ కలిసి ఆపోజిషన్ అవుతారు. కాంగ్రెస్ అక్కడ అసలు ప్రసక్తే లేదు. కాంగ్రెస్ అధీర్ రంజన్ చౌదరి అంటున్నాడు, ఐ వాస్ లాఫింగ్ అట్ ఇట్. నిన్ననో మొన్న ఒక టెలివిజన్ ఛానల్ వచ్చి అంటున్నాడు, బీజేపీ మిమ్మల్ని ఎట్లా తీసుకోరు మీ ఎమ్మెల్యేలు, ఎందుకంటే వాళ్ళ దగ్గర 208 ఎమ్మెల్యేలు ఉన్నారు, మాకు ఎమ్మెల్యేలు కావాలి, మీరు మా వైపు వచ్చేసేయండి, మీరు మేము తీసుకుంటాం మిమ్మల్ని అందరినీ. ఆలోచించండి. ఏది అట్లీస్ట్ ఐ అప్రిషియేట్ అధీర్ రంజన్ చౌదరి, ఎందుకంటే ఆయన అట్లీస్ట్ ఇవాళ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ దీనికన్నా ముందు లోక్సభలో ఆయన చాలా ఆనెస్ట్ గా చెప్పారు, మిమ్మల్ని ఎట్లా తీసుకోరు బీజేపీ వాళ్ళు, వాళ్ళకి 150 సీట్లు ఉంటే అప్పుడు వాళ్ళు ఆలోచిస్తున్నారు ఒక 20 మంది వచ్చే బాగుంటుందని, బఫర్ లాగా ఉంటుంది. ఇప్పుడు 208 ఉంది సాయి గారు, ఏం చేసుకుంటారు, మాకు అక్కర్లేదు, పోతే బాగుందని చెప్తున్నా సాయి. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా విషయాలు నిజంగానే చూద్దాం ఏమవుతుందో తమిళ వెస్ట్ బెంగాల్ రాజకీయాల్లో, మమతా బెనర్జీ ఎక్కడికి వెళ్తుందో ఏమవుతుందో లెట్స్ సీ, కాలం నిర్ణయిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా విషయాలు మీరు వివరించారు. సో చూసారు కదా, ఇది ఈ వారం నేషనల్ రౌండప్. వచ్చే వారం నేషనల్ రౌండప్ లో మళ్ళీ కలుద్దాము. 201వ ఎపిసోడ్ ఇది. ఎపిసోడ్ ని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశ హితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.